చలో కట్. Thank you. One of the best podcasts, seriously. అది పాడ్ రోల్ అవుతుంది. రోల్ అవుతుంది. సో ఒక అమ్మాయి వచ్చి oh my god I love you. I bent down. She has pulled me off the stage. At this point I'm crowd surfing. అయ్యో. Bouncer has picked me with one hand. Madam barricade ke us taraf nahi jana. She's like I just want to kiss you and she pull big bite. కొరికింది కానీ బా ఇంత ఫ్యాన్సా అనుకున్నా ఒక సెకండ్. అసలు రీసెంట్ గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. కొరికారా మిమ్మల్ని? లేదు ఐ వాజ్ ఇన్ ది వాష్రూమ్. కథను వచ్చాడు, షేక్ హ్యాండ్ ఇద్దాం, షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత నా చేతికి తగులుతుంది. ఇమీడియట్ చేతులు అడుగుతున్నా బాగుండదు. షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు చేతులు కడుక్కుని కెన్ వి రోల్ ప్లే ఫర్ సమ్ టైమ్. ఎలా అనిపించింది ఈ మూవీ? బాగుందండి. ఎందుకు ఒప్పుకున్నారు మూవీ? స్క్రిప్ట్ బాగుందండి. కో యాక్టర్ ఎలా ఉన్నారు? వీళ్ళకన్నా మంచివాడు నా లైఫ్ లో కలవలేదండి. క్రియేటర్స్ ని మూవీని కొంచెం ప్రమోషన్స్ చేసుకోవడానికి వాడుకుంటారని. వచ్చేది 2 seconds, ప్రమోషన్స్ 20 రోజులు చేపిస్తారు. క్రియేటర్ ఈజ్ రిలేటబుల్. మనలో ఒకళ్ళు. అన్ యాక్టర్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఆస్పిరేషనల్. యూ ఫీల్ లైక్ యూ కెన్ నెవర్ గెట్ దేర్. మీ కొలాబరేషన్ గురించి మాట్లాడుతుంది మహేష్ బాబు గారు. This is the script. You cool? Okay. When I turn around, I'm like, oh my god. I love you, Mahesh Babu garu. నేను అసలు మాట్లాడలేదు అంటూ. యాక్చువల్లీ మూవీస్ అనేది నేను రెవెన్యూ కోసం చేయట్లేదు. చాలా డబ్బులు ఉన్నాయంట ఆల్రెడీ. నో హాయ్ దిస్ ఇస్ తన్మయ్ భట్ అంటే తన్మయ్ భట్ నాకెందుకు ఫోన్ చేస్తాడు పెట్టిన ఒక తొక్కలో వీడియోకి అనుకుని ఐ హంగ్ అప్. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యి ఇట్ వాస్ మీ ఓన్లీ కెన్ యూ కాల్ మీ బ్యాక్ అని పెట్టాడు. షివరింగ్ షేకింగ్. మ్యాన్ గ్రేట్ క్వశ్చన్. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఇప్పుడు రిలేటివ్స్ వచ్చి అంతా బాగుంది కానీ కొంచెం నల్లగా నా ఇమాజిన్ లైక్ a 10-year-old థింకింగ్ దట్ దే ఆర్ నాట్ బ్యూటిఫుల్. ప్యూబర్టీ హిట్ అయ్యే లోపల యూ హేట్ యువర్ సెల్ఫ్. తోలు తీరిపోయింది. నాకు యాక్చువల్ దవడలు వాచిపోయింది. నేను కొట్టలేదండి, నవ్వి ఉఫ్ అని తాగిపించు. షీఈస్ ద బిగ్గెస్ట్ క్రియేటర్. చెప్పు ఇంకా. వన్ ఆఫ్ ద బెస్ట్ పాడ్కాస్ట్. అంటే నాకు ఏమైనా చెప్తా స్క్రిప్ట్ లో. Guys, మన రాటాక్స్ లో we always strive to do something different in the Telugu content space. For that, we would need your support. Support అంటే ఏం లేదు, please do subscribe and do double check subscribe చేశారా లేదా. ఈ పాడ్కాస్ట్లో అగైన్ అబౌట్ యువర్ జర్నీ కానివ్వండి, లేకపోతే ఐ మైట్ ఆస్క్ యూ అ క్వశ్చన్ లైక్ ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అ క్రియేటర్, వాట్ షుడ్ బి మై ఇనిషియల్ నాట్ మీ ఎగ్జాక్ట్లీ, ఎవరైనా చూసే వాళ్ళ గురించి అంటే డిఫరెంట్ క్రైటీరియాస్లో ఉంటారు కదా. సో అగైన్ నాకు ఫస్ట్ దీంతో మాట్లాడి పక్కకి వెళ్ళిపోదాం, ఈ క్వశ్చన్ని పక్కకి పెట్టేద్దాం అనుకున్నాను. చాలా రోజుల నుంచి ఉంటుంది ఈ క్వశ్చన్ నాకు. చాలా మూవీస్లో క్రియేటర్స్ కనబడతారు కదా, ఎగ్జిస్టింగ్ క్రియేటర్స్ హు ఆర్ ఫెమిలియర్, హు ఆర్ వెరీ ఫేమస్ అండ్ ఆల్. I used to feel, or even now I feel. I'm sure whatever you're saying I agree with. Okay. Yeah, I know where this is going and I feel like నాకు కూడా అలాగే అనుకునేదాన్ని. అవునా? let me pose the question అయితే. So ఇప్పుడు అది కాదనుకో అనుకునేది. యా. సో క్రియేటర్స్ని మూవీస్లో కొంచెం ఎలివేట్ అవ్వడానికి, లేకపోతే మూవీని ఇంకొంచెం ప్రమోషన్స్ చేసుకోవడానికి వాడుకుంటారనే ఫీలింగ్ నాకు ఉంటుంది ఎప్పటి నుంచో. నాకు కూడా చాలా. యూ ఫీల్ సో ఆర్ యూ ట్రస్ట్ ఇట్? ట్రస్ట్ వాట్ అంటే యూ ఫెల్ట్ అంటే మీకు అర్థమైపోయింది అది? అది చాలా ఆబ్వియస్గా అందరికీ కనిపిస్తుందండి. అంత అర్థం చేసుకోవడానికి అంత బుర్రవాడ అవసరంలా. వచ్చేది 2 seconds, ప్రమోషన్స్ 20 రోజులు చేపిస్తారు వాళ్ళని. నాకు చాలా ఇన్ఫాక్ట్ నేను వాళ్ళ కోసం చాలా ఫీల్ అవుతాను. అరే మీకు ఇంత కూడా తెలియట్లేదా వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు మిమ్మల్ని అని. 2 seconds అసలు పెద్ద చాలా నాకు అనిపించేది మనకి ఎందుకు ఊరికే అసలు వెళ్ళి వాళ్ళు మనల్ని మేక్స్ మీ ఫీల్ బ్యాడ్. బట్ స్లోగా మారుతున్నాయి అవి కూడా. యాక్చువల్లీ అంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా డిజిటల్ వర్సెస్ అనలేను కానీ వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ది డిజిటల్ మీడియా ఫస్ట్లో అర్థమయ్యేది కాదు ఎందుకు యాక్టర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్తోని చిన్న అంటే మరి డాన్స్ చేసి వెళ్ళడము, లేకపోతే చిన్న చేసుకుంటూ వెళ్ళడం. బికాస్ ఎగ్జాంపుల్ ఒక యాక్టర్, పెద్ద యాక్టర్ అనుకుందాం, హూ చార్జెస్ 20 lakhs 15 lakhs per day స్కెడ్యూల్స్కి. అలాంటి మనిషి ఒక రోజులో ఒక 10 ఇన్ఫ్లుయెన్సర్స్ని కలిసి ఆ రోజంతా ఎగ్జాస్ట్ అయిపోయి మరి వెళ్తున్నాడు అంతే. దే విల్ హ్యావ్ దోస్ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ కదా. సో వాట్ డు దే క్యాలిక్యులేట్ అన్న సెన్స్లో ఆలోచిస్తూ వస్తున్న క్వశ్చన్స్ అనమాట ఇట్లాంటివి. అగైన్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. మీకు ఎలా ఉండింది ట్రాన్సిషన్ ఫ్రమ్ బీయింగ్ అ క్రియేటర్ టు ది మూవీ ఇండస్ట్రీ రావడం? ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years నుంచా, 2.5 years నుంచి. హౌ వాజ్ ఇట్? It's new and control ఉండదు మనకి in anything, and there's a lot of
చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉంటారండి. మనం అయితే మన స్టూడియో, మన టీము, మనం సెటప్ చేసుకుని మనది మనం చేసుకుంటాం. నెక్స్ట్ వీఆర్ అవర్ ఓన్ బాసెస్ కదా. సో ఐ థింక్ ఆ ట్రాన్సిషన్ ఆఫ్ నాట్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ మోస్ట్ థింగ్స్ వాజ్ a little scary and a little abrupt. So దురద టు కంట్రోల్ మై ఓన్ whatever I can't కదా. ఇప్పుడు నేను ఎడిట్లో ఈ షాట్ బాలేదు ఇంకోటి తీద్దామనే I can only say, sir, can I do one more? Right. I can't say, no, I don't like this shot, take it out. So I think that was a little, and it's not నా స్క్రిప్ట్ కాదు, నేను పెట్టుకునే లైటింగ్ కాదు, ఇష్టం వచ్చినట్టు పెడతారు వాళ్ళకి, సీన్కి వచ్చినట్టు, సీన్కి కావాల్సినట్టు పెడతారు. అదేమో మనకు అర్థం కాదు, ఫస్ట్లో నాకు అర్థం కాదు అట్లీస్ట్. అది ఆ ఫుల్ ప్రాసెస్ కొంచెం టు లెట్ గో. అండ్ నేను మానిటర్ కూడా చూడనండి, ఎందుకంటే ఎందుకు ఫస్టే వెళ్ళి చూసి మన కంట్రోల్లో లేని దాన్ని అయ్యో ఇది బాగాలేదు అది సీన్ బాగా వచ్చిందా అండి, ఓకే, నేను ఇంకా ఏమైనా చేయాలా అండి, లేదా ఓకే గ్రేట్. నేను మానిటర్ కూడా చూడండి, ఎందుకంటే నాకు టెన్షన్. నేను ఆల్రెడీ ఒక ఓవర్ థింకింగ్ యాంగ్షియస్ పర్సన్. దాంట్లో వెళ్ళి నేను అన్ని రివ్యూలు చేసుకుంటే ఇంకా నాకు నేనే ఎందుకు పుట్ మై సెల్ఫ్ టు దట్ టార్చర్ అని అసలు నేను పట్టించుకోను. ఐ థింక్ ఇట్స్ జస్ట్ బిన్ new. It's very new. I don't know how far I can go in terms of what I need to happen in that moment. So I just go with the flow అంటే అండి. అదే మీ వీడియోస్ అంటే ఇట్లా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ యశ్ ఏదో ఉంటుంది ప్రమోషన్ కదా అసలు. ఇక్కడ వాళ్ళు ఇస్తేనే ఎలివేషన్స్. హోప్ఫుల్లీ మంచి బీజిఎం పెడతారా. మన తలకాయలో ఏమో అసలు ఒక హుక్కుం ఒక ఇలా, అక్కడ జంబర లా అని పెట్టినప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్. బాగా పాడేసింది అదైతే అసలు. ఐ లవ్ ద సాంగ్. ఇట్స్ ప్లాంటెడ్ కాదు, ఏంటంటే మొత్తం మూవీ సటైర్ కాబట్టి ఇట్ ఫెల్ట్, ఇఫ్ యూ వాచ్ నిజంగా ఆ సాంగ్ చూస్తే ఇలాంటి సాంగ్స్ మీద ఒక సటైర్ లాగా మేము చేసే స్టెప్స్ కానీ, మేమే అంటున్నాం ఇది నిబ్బి సాంగ్ అని, ఎందుకంటే అలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్ మీద ఒక సటైర్. సో మేము వేసే స్టెప్స్ కూడా ఇఫ్ యూ రియలీ వాచ్ you can actually except the shoulder step, which is Brahmanandam Garu's signature. Every other step we did is almost like a satirical version of some other bigger song. అయితే ఇప్పుడు చూడాలి అట్లా. Yeah. అయితే దీంట్లో ఇంకొక పాయింట్ ఏమనిపించింది అంటే, లైక్ అగైన్ మార్కెటింగ్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే ఆర్ ప్రమోషన్స్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే, వెన్ ఎవర్ యూ టాక్ టు యువర్ పిఆర్స్ అండ్ ఆల్, అరే వీళ్ళకి ఇంత చెప్పిన అదే రొట్ట ప్రమోషన్ చేయిస్తారు, బికాస్ అంటే అట్లీస్ట్ వీ అండర్స్టాండ్ దిస్ విల్ నాట్ వర్క్, దిస్ విల్ వర్క్ అని అనిపిస్తుంది కదా. సో విల్ యూ హ్యావ్ అ సే, అంటే అట్లీస్ట్ మీకు విల్ దే లిజన్ టు యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పడానికి రెడీ ఉంటారా? Fully. Vasu Garu has given me, Banivasu Garu has given me full freedom. Even actually the Tamil film that I did, Perisu, at the time, they told me do whatever you want. Do whatever you want, annaru. And I feel like memes వాడేటప్పుడు ట్రెడిషనల్ తెలుగు సినిమా మార్కెటింగ్ మీమ్స్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, that's how you get to know about the movies. కానీ ఒకే మేము ప్రతి పేజు ఒకే క్యాప్షన్తో వేస్తే అది పేడ్ అని తెలుస్తుంది. దే పేడ్ నో, సో you'll know that they paid. And I feel like that culture, smart way to market memes, but the way you're utilizing that platform is not right in my opinion. Ippudu the audience is so smart, they'll know what is paid, what is organic. The minute it feels like an advertisement, evaru chodru. Nene scroll chesta, paid partnership anagane scroll chestaru kada, andukane manam first 3 seconds hook edana undali, paid partnership aina vallu chudali ana tension untundi. So I think those things my producers definitely listen to me, or they ask me, they're like, what do you think? And they actually respect what I say, and they take the feedback. And I was also shocked actually. Vaskaru aithe neeku ever dates kavalo cheppamma, andarni vadesko video ki. Yeah, so it's very like that. అంటే కొన్నిసార్లు పిఆర్స్తో కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్తో కానీ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వదు. అంటే నా గురించి మాడుతున్నా, వెన్ ఎవర్ ఐ గెట్ ఆపర్చునిటీ టు హోస్ట్ గెస్ట్, వెనకాల బోర్డు ఉండాలి, ఆ బోర్డు మీద లోగో ఉండాలి, సినిమా ప్రమోషన్ పోస్టర్ ఉండాలి. రేపు పొద్దున ఒక 2 నెలల తర్వాత ఈ యాక్టర్తో, హీరోతో, హీరోయిన్తో
ఇఫ్ సమ్మన్ ఇస్ వాచింగ్ ఇట్ షుడ్ బి రిలవెంట్ కదా. yes వాళ్ళ మధ్యలో మూవీ గురించి మాట్లాడడం ఓకే ఫైన్, సరే టీజర్లో ఒక బయట పెట్టరా అనడం రిక్వెస్ట్ చేస్తే అది బాగానే ఉంటుంది. నువ్వు త్రూ అవుట్ ద పాడ్కాస్ట్ 1 hour వెనకాల బోర్డు ఉండాలి, నువ్వు 30 నిమిషాలు మాట్లాడాలంటే ఏం మాట్లాడతాం సినిమా గురించి. కరెక్ట్. నేను కూడా ప్రమోషన్స్ చేసేటప్పుడు ఇలాంటివి అడిగేవాళ్ళు. నేను క్యాజువల్గా నా వల్ల కాదండి, నేను ఇలాంటి రాయలేను, ఐ రియలీ లవ్ అండ్ రెస్పెక్ట్ ది యాక్టర్ అండ్ వాట్ యూర్ డూయింగ్, బట్ నా వల్ల కాదు అనేసేదాన్ని. దాని తర్వాత వాళ్ళే వస్తారు కదా నీ దగ్గరికి రాలే, యాక్చువల్లీ వాళ్ళే ఫస్ట్ ఓ తెగ ఇంత లిస్ట్ ఇస్తారు. మనం సైలెంట్గా రెస్పెక్ట్ఫుల్గా ఓకే అండి మా అమ్మ వాళ్ళ కాదైతే అన్నాక ఇంకా, ఎందుకంటే ఫస్ట్లో మనం ఇంకా ఎక్కువ మందితో చేయనప్పుడు ఫ్రీగా అడుగుతారు కదా. అంటే మీరు ఫ్రీగా అడిగి వెనకాల మీ బోర్డు పెట్టించుకుని మీరు చెప్పినయే ఇంకెవరు చూస్తారు మరి ఇప్పుడు ఆ వీడియోకి వ్యూస్ రాకపోతే మనల్నే మరి చేసాం వీడియోతో, మరి మేము చెప్పింది చేస్తే వస్తాయి వ్యూలు, ఊరికే మీరు ఇష్టం వచ్చింది చెప్పి మీకు రాకే కదా వస్తున్నారు కదండి. ఈవెన్ బ్రాండ్స్ కూడా కొన్నిసార్లు దాన్ని అడ్వర్టైజ్మెంట్ లాగా ఇన్ని సెంటెన్స్లు చదవమంటారు. ఎవరు చూస్తారు 30 సెకండ్లో నీకు కామెడీ కావాలి, ఎక్స్ప్రెషన్ కావాలి, ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ కావాలి, ఆ బ్రాండ్ గురించి అందులో ఉన్న 10 ఇంగ్రీడియంట్స్ చదవాలి. ఎవరు చూస్తారు? మీరు చూస్తారా అండి? అసలు అంత డబ్బులు ఇచ్చి అసలు యూస్లెస్ వీడియోలు చేయించుకుని వెళ్తారు బ్రాండ్స్ అయితే. అన్ని కావాలి మన స్టైల్లో ఉండాలి. దాని తర్వాత వీడియో పర్ఫామ్ చేయకపోతే వై ద వీడియో డిడ్ంట్ పర్ఫామ్, ఓ why I don't know, I wonder why. At least these days actors are understanding, at least. Yeah. Okay, the actors will now tell the productions whether like no let's idoddu ila cheddam, simple ga cheddam, casual ga mana movie ki ani telusu kada andarki. I'm so glad at least the actors are standing కొంచెం మెల్లిగా అది మారుతూ ఉంటే అవును వాగుడు కొంచెం ప్రశాంతంగా ఉంటది అన్నట్టు ఉంటది. Okay, let's talk about some few of your awkward moments. స్టేజ్ మీద కానీ లేకపోతే కమెంట్స్ కానీ. ఎవ్రీ టైమ్ ఐమ్ ఆన్ స్టేజ్ ఇస్ అన్ ఆక్వర్డ్ మూమెంట్. రీసెంట్ కదా అపార్ట్ ఫ్రమ్ దట్ భుజాలు ఇంకేమన్నా? I want to go home. Apart from that భుజాలు, dude, something I said on stage dude during that మన ఈ మూవీతే ట్రైలర్ లాంచ్ అప్పుడు ఏదో ఎస్కేఎన్ గారు దానికి ముందు పెంట్ హౌస్ అల్లు అరవింద్ గారు ఏదో అన్నారు ఒక కామెంట్. సో దెన్ లేటర్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ ఆన్ స్టేజ్ దట్ అల్లు అరవింద్ సార్ యాక్చువల్లీ హ్యాండ్ పిక్డ్ మీ టు ఆడిషన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సింగ్ దిస్ గర్ల్ విల్ ఫిట్ ద క్యారెక్టర్. యా, అది నాకు ఆ స్టేజ్ మీద తెలిసింది. దానికి ముందు నాకు ఎవరు చెప్పలేదు, ఎందుకంటే నేను 15 ఆడిషన్లు ఇచ్చాను. నాకేం తెలుసు హ్యాండ్ పిక్డ్ అయినా కూడా 15 ఆడిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. సో నేను ఆయన అది చెప్పినప్పుడు ఐ వాంటెడ్ టు షో మై గ్రాటిట్యూడ్, బట్ ఆబ్వియస్లీ నాకు టెన్షన్ వచ్చింది ఆ మూమెంట్లో. వాట్ ఈస్ ద రైట్ వే టు థ్యాంక్ అ ప్రొడ్యూసర్? మనకేమో ఎక్స్పీరియన్స్ లే. సో ఆ పెంట్ హౌస్ జోక్ అప్పుడే ఆ ఎస్కేఎన్ గారు క్రాక్ చేశారా, ఇట్ వాజ్ ఇన్ మై హెడ్. సో ఐ సెడ్, ఓ నా గుండెల్లో మీకు పెంట్ హౌస్ ఇస్తాం. వై వుడ్ ఐ సే దట్? దట్స్ సో వియర్డ్ డూడ్. ఓ మై గాడ్ అనగానే నేను అసలు నీకు అవసరమా, కొంచెం నోరు మూసుకుని ఉండదు కదా నుండి అరక మైండ్ వాయిస్ అసలు బా అని. ఎందుకంటే అక్కడ మీడియా రియాక్షన్స్ వాళ్ళు కొంచెం హ్యాపీ అయ్యారంటే నేను బలైపోయినా నాకు తెలుసు. సో అసలు నాకు అవసరం ఎందుకు పాప, నా టెన్షన్తో ఫ్రస్ట్రేషన్స్తో వచ్చే మాటలు నాకు ఐ రియలీ నీడ్ టు కొంచెం పిఆర్ ట్రైనింగ్ కొంచెం చెయ్యాలి. యా, అదేంటంటే వాళ్ళు చెప్తే అసలు నాకు మజా రావట్లే. వాళ్ళు మరి అవునండి, ఎస్ అండి, ఇలా ఎవరంటారండి? నాతోనే ఎవరైనా అలా చెప్పినప్పుడు అసలు వీళ్ళు బాబోయ్ బాగా సోది కొట్టేస్తున్నారు, బోర్ కొడుతున్నారు అనుకుంటాను. అండ్ ఇంతసేపు అంత యాక్టింగ్ చేయలేను, ఎందుకంటే అంత ఆస్కర్ విన్నింగ్ యాక్ట్రెస్ అయితే నేను కాదండి. సో ఇట్స్ అ లిటిల్ లైక్ హార్డ్ అండ్ ఐ డోంట్ నో. నాకు టెన్షన్లో ఏదో ఒకటి చెప్పేస్తాను విచ్ ఇస్ నెవర్ గ్రేట్ and I hate it. I need to shut up. Yeah. Okay. నాకు స్టేజ్ మీద మైక్ ఇస్తే టెన్షన్ వస్తుంది. అలవాటైపోతుంది కొద్ది రోజుల తర్వాత. అమ్మో. అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ స్టేజ్ మీద ఆక్వర్డ్ మూమెంట్స్ కాకుండా కొన్నిసార్లు బయట ఎన్కౌంటర్స్ అవుతా ఉంటాయి కదా. నేను ఫ్యాన్ అనలేను, బట్ ఫాలోవర్ ఎన్కౌంటర్స్ కానీ లేకపోతే అట్లా ఏదన్నా? Yeah, I've had one really weird one. Which is also sweet but a little weird. This was when COVID తర్వాత ఇండియాకి ఫస్ట్ టైం వచ్చాను. ఐ థింక్ లైక్ 3-4 years ago ఇది. అండ్
అప్పుడు దాకా ఓన్లీ ఆన్లైన్లో చూసారు కదా, అది పీక్ బ్లోయింగ్ అప్ ఫేజ్లో. సో ఐవ్ కమ్ బ్యాక్ అండ్ నేను స్టోరీ ఏమీ పట్ల వచ్చినట్టు, సో తెలీదు ఎక్కువ మందికి ఉన్నానని. బెంగళూరులో ఏదో ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్కి పిలిచారని నేను వెళ్ళాను సర్ప్రైజ్గా, బికాస్ ది ఆడియన్స్ హ్యాస్ నో ఐడియా దట్ ఐమ్ ఇన్ ఇండియా. ఈ జార్డనియన్ వాళ్ళదే ఏదో, ఓకే, ఐ వాజ్ లైక్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్ బికాస్ రీయూనియన్ అది ఇది అని. స్టేజ్ చిన్న స్టేజ్ అండి, లైక్ ద స్టేజ్ ఇస్ ప్రాబ్లీ దిస్ హైట్ అండ్ దెర్స్ అ బ్యారికేడ్ కింద. అండ్ వీ ఫినిష్ టాకింగ్ హీ హాహా అని. అండ్ అమ్మాయిలు వాటేసుకోవడానికి వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు గివ్ దెమ్ అ హగ్. విత్ మెన్ ఐమ్ అ లిటిల్ లైక్ వీల్ షేక్ హ్యాండ్స్ బికాస్ దట్స్ ఐ డోంట్ నో హౌ టు బౌండరీస్. అండ్ సో ఒక అమ్మాయి వచ్చి ఓ మై గాడ్ ఐ లవ్ యూ అని, ఇట్స్ ఆల్సో రెస్టో బార్, సో ఐ థింక్ షీ వాస్ అ లిటిల్ ఇన్ హై స్పిరిట్స్. సో వచ్చి ఐ లవ్ యూ, కెన్ ఐ గెట్ హగ్ అంటే నేను షూర్, మనం కూడా అసలు అయ్యో షూర్ అని ఒక జోన్లో ఐ బెంట్ డౌన్. She has pulled me off the stage and at this point I'm crowd surfing. Ayyo. And the full ఎంత స్ట్రాంగ్ అండి, మెచ్చుకోవాలి అసలు. ఫీమేల్ హల్క్ అసలు ఒక చెయ్యి పెట్టి లాగేసింది నా. ఐఎమ్ ఆన్ హర్ అట్ దిస్ పాయింట్ అండ్ బికాస్ ఐఎమ్ నేను పడిపోతున్నాను కాబట్టి ఇంకా క్రౌడ్లో ఉన్న కొంతమంది they're trying to hold me and the bouncer has picked me with one hand. ఒక్క చేత్తో ఇలా ఎత్తాడు. నేను ఇప్పుడు ఇంప్రెస్ అవ్వాలా, టెన్షన్ పడాలా? ఐఎమ్ లిటరలీ లుకింగ్ ఎట్ హిమ్ లైక్ దిస్. ఓకే, ఆయన పెంట్ హౌస్, నేను గ్రౌండ్ ఫ్లోర్. ఓకే, అండ్ హీస్ పిక్డ్ మీ, ఐఎమ్ ఇన్ హిస్ ఆర్మ్. Okay, and nothing about this is romantic. It's just terrifying. He's picked me with his hand. He was like, "Madam, barricade ke us taraf nahi jana." I said, "Okay." As he's bringing me back, this girl has bit me on my neck. She's like, I just want to kiss you. And she just bit the bite mark on the tetanus shot. Full big bite mark. Love bite ante ela untundani teliyadandi. Naku photo undu chupiyandi okasari. Asala anta undundi iCloud lo. Kiddam. Marchipoleni memories kada. Yeah. Oh, it was really. I was also very flattered, if I'm being honest. Korikin gaani ba inta fansa anukunna ok second ki. Recently నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ అయింది. మూవీకి వెళ్ళి వస్తున్నప్పుడు కొరికరా మిమ్మల్ని కూడా లేదు, కొరికరా కోరదు కానీ అది మరి ఇంకొంచెం వియర్డ్ ఉండే చెప్తా. ఓకే, ఐ వాజ్ ఇన్ ద వాష్రూమ్ అండ్ బయటకు వచ్చి ఐ వాజ్ జస్ట్ హెయిర్ సెట్ చేసుకుంటే ఒక అతను వచ్చాడు. ఫస్ట్ డౌట్ వచ్చింది ఆయనకి నేనేనా కాదా, బికాజ్ ఐ వేర్ హుడీస్ కదా. సో టీ షర్ట్లో ఉన్నాను అండ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్లో ఉన్నా. సో డౌట్ పడి లాస్ట్కి అసలు మనోడే అనుకుని రియలైజ్ అయ్యి నాకు కనబడుతుంది అద్దంలో, తెలుస్తుంది నాకు హీస్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ అని. షేక్ హ్యాండ్ ఇద్దామని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అసలు వాష్రూమ్లో షేక్ హ్యాండ్ జనరల్గా నాట్ ప్రిఫరబుల్. ఇచ్చిన తర్వాత నా చేతికి తగులుతుంది. ఇప్పుడు అది ఏంటి నాకు అర్థం కావాలి కదా. నీళ్ళ నేను ఇప్పుడు చేయి చూసుకోవాలా, వాసన చూసుకోవాలా? బేసిక్లీ మనోడికి ఏమైందంటే టిష్యూతో తుడుచుకొని ఆ టిష్యూ కొన్నిసార్లు లెస్ క్వాలిటీ టిష్యూ అయితే చేతికి అంటుతుంది కదా, అది అంటే నట్టు నాకు అంటింది. అది టిష్యూ అంటిందా? టిష్యూ అంటింది. ఓకే ఓకే. సో అంటే రైట్ హ్యాండ్ తిప్పి చూసుకునే వరకు నేను తిప్పి చూసుకోలేకపోయాను. మెల్లగా ఇట్లా ఇట్లా అనుకుంటూ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి చూసుకోకుండానే పూసేసుకున్నామా మనం? చాలా మంది ఉన్నారు అక్కడ పక్కన, బాగుంటది. మళ్ళీ ఇమీడియట్ చేతులు అడుక్కున్నా బాగుంటుంది, షేక్ హ్యాండ్ చేతులు అడుక్కున్నా. అది కూడా ఒక అది ఐ కెనాట్ షేక్ హ్యాండ్ ఇచ్చినాక చేతులు కడుక్కున్న యూట్యూబర్ వంశీ. అలాంటివి బయటకు వస్తేనే ఓకే. బయటకు వచ్చిన తర్వాత వైట్ ఫాంట్ రెడ్ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ నేను జావేద్ అఖ్తర్ గారు అనుకుంటా ఒక వీడియోలో, సమ్ స్టాండప్ కామెడీ వీడియోలో తను ఈ మెన్షన్స్ అబౌట్ దీస్ ఫ్యాన్ ఇంటరాక్షన్స్. అలాంటి వాళ్ళకి న్యాచురలీ ఊరికే వచ్చి ఫొటోస్ అది తీసుకుంటా ఉంటే హీ సేస్ దట్ నేను ఇప్పుడు మనోడికి ఫోటో ఇస్తే 15 సెకండ్లు, నేను ఇవ్వకపోతే జీవితాంతం నన్ను తిట్టుకుంటాడు. సో ఇప్పుడు 15 సెకండ్లు నేను బాధపడి అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ హిమ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ అట్లాంటివి వింటుంటే అసలు అమేజింగ్ అనిపిస్తుంది. ఐ వాంట్ టు, నాకు కూడా కొన్నిసార్లు ఇలాంటి క్రేజీ ఇది చేసి తర్వాత ఇలా పాడ్కాస్ట్లో చెప్పాలనిపిస్తుంది, కానీ ఈ రియల్ లైఫ్లో వద్దు ఫీల్ అయిపోతారేమో ఇచ్చేద్దాం ఫోటో అని. మనం ఇక్కడే పులి, బయట మియాం. అండ్ మీ కొలాబరేషన్స్ గురించి మాట్లాడితే మేజర్లీ మూవీ కొలాబరేషన్స్, మహేష్ బాబు గారిది మేజర్ అప్పుడు అనుకుంటా, అది మేజర్ అండ్ సర్కార్ వారి పాట కూడా, అది నేను చూడలేదు అనుకుంటా, బట్ ఇది టికెట్స్ లైన్లో ఏదో. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? అంటే జనరల్గా వీళ్ళకి స్క్రిప్ట్స్ ముందు ఇస్తారా మీరు, లేకపోతే అక్కడ టేక్సా ఏమవుతాయి అసలు? వాళ్ళు వీడియో రాయమంటారు,
నేను రాస్తున్నాను అని చెప్పి సెట్కి వెళ్ళే వరకు ఐ వోంట్ టెల్ దమ్ ది ఐడియా, దెన్ ఐ టెల్ ది యాక్టర్ డైరెక్ట్లీ. బికాస్ యాక్టర్ నాకు ఏమైనా చేంజెస్ ఇస్తే వెంటనే చేంజ్ చేస్తాను. ఓకే, మధ్యలో ప్రొడక్షన్ హౌస్లే 100 చేంజ్, వాళ్ళు యాక్టర్ వరకు కూడా వెళ్ళనివ్వరు కొన్నిసార్లు స్క్రిప్ట్. So I don't say dummy script. I'll write and I'll give whatever they want. Then in front of the actor, I pitch whatever I want. Oh. And if they like it, which 99.9% of the time they do, and they'll do it. I haven't had a problem at all. In fact, Mahesh Babu Gardi, I think I gave them a general idea. Just na queue lo lines cut chesinapudu chiraku vastund kada, alanti oka sketch cheddam, and I told them. Okay. And they said, what are the dialogues? I said, whatever he wants to do is the dialogue. Which is not true, but I will tell him there. And because usually actors are so chill, and వాళ్ళు ఒప్పుకునేదే real because they want to do it. And they would have seen something, and they, like, you know, they're interested, they ask for it. తెలుగులో was it the first one మీరు చేసింది? మహేష్ బాబు గారితోనా? Yeah. అంతే కదా? Yeah. My first video was with Yash Garu. I feel like he changed my life in some, I don't know, man, that అప్పటి వరకు ఒక రేంజ్లో వెళ్తా ఉండే లైఫ్, కానీ యష్ గారితో వీడియో తర్వాత పివట్ కేజీఎఫ్కే, అండ్ దట్ వాస్ మై ఫస్ట్ ఎవర్ కొలాబ్. ఆయన టీమ్ కాల్ చేసి, నేను ఇంకా LAలో ఉన్నాను అప్పుడు, జస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాను, ఒక కాల్ వచ్చింది, మీరు కేజీఎఫ్కి వీడియో చేస్తారా? ఐఎమ్ సో కన్ఫ్యూజ్, నేనేం చేస్తాను వీడియో, బికాస్ దీస్ కొలాబ్స్ వరెంట్ ఫుల్లీ a thing appudu. Okay. Start cheyaledu evru, at least not that I've watched, or I didn't know what I could do. Nenu em chestanu, nen like what to do with him, I didn't know. I don't know, and like I'm also in LA, nen raalenu adi idi annanu. It's okay, we'll fly you annaru. Fly me? For what? Then I'm coming in a month, ante movie release is in a week, you have to come this week annaru. Then I flew to Bangalore. And they were like, write a script. I don't know. All the way for this reel? Yeah. LA నుంచి Bangalore ki? Yeah. I mean, I preponed my trip. Bangalore is my hometown. అక్కడికి ఎలాగో ఇంకా సరే 1 month అడ్వాన్స్లోనే వచ్చేద్దామని వచ్చేసాను. And I didn't know what to do, what to write. Like, absolutely no idea. ల్యాండ్ అయిన రోజే షూట్ చేయాలి, బై ద వే. ఫ్లైట్లో ఒక్క ఐడియా లే, అసలు మొత్తం ఆలోచిస్తున్నాను ఏంటి అలా, ఎందుకంటే నా వీడియోస్లో క్యారెక్టర్స్ లేరు, ఓన్లీ నేనే కాబట్టి ఐ డోంట్ నో హౌ టు రైట్ అ హీరో ఇన్ టు అ స్క్రిప్ట్. సో ఆయన KGF 1 ట్రైలర్ చూసాను. వెన్ ఐ వెంట్ టు హిమ్, ఐ టోల్డ్ హిమ్ అ స్క్రిప్ట్, అండ్ దే సెడ్ నో, హీ కాంట్ డూ దిస్. లైక్ నేను వీడియోలో చాలా చేశాను కదండి, బాటిల్ విసరటం అవన్నీ యష్ సార్ హ్యాడ్ టు డూ. ఓకే, బట్ దే డెంట్ వాంట్ హిమ్ టు హోల్డ్ అ సర్టన్ బాటిల్ or like endorse it. There were like issues. అస్సలు నాకు clueless anamata, and there were a lot of interviews happening, and they said you have 5 minutes. What am I going to do, man? Like, in 5 minutes, what to do? So then I said, ask him to come open my bottle for me and go. So he came, I said the violence dialogue. He opened the bottle and went. That was the only scene we shot. Rest of the video, I sat there and I thought, and I was like, what do I do now? So we shot it backwards. I got his scene, and I'm like, how do I build a joke without any script around this? So from that one scene, I built the whole rest of the video, and I said, you know what? I will be him. I'll only do build up. And I didn't think it'll work, but it worked. And how? Oh my God. I was shocked. Yeah. And then after that video, I was like, shit, I'm too good. I'm joking. నీకు అక్కడి నుంచి మారిపోయింది అయితే. Yeah, and after that video, joke is చాలా మంది పెద్ద వాళ్ళు who I didn't end up working with said, మాకు కూడా అలాంటి వీడియోనే కావాలి. ఆ వీడియోని ఎలా షూట్ చేశానో నాకే తెలియదు. అలాంటి వీడియో కావాలంటే ఇప్పుడు ఎలా, లైక్ ఎన్ని బాక్సులు ఓపెన్ చేస్తాము. లైక్ ఇట్ మేడ్ సెన్స్ ఫర్ హిమ్ బికాస్ వైలెన్స్ వాట్ ఎవర్. నేను ఆ వీడియో బిగినింగ్లో వచ్చే నేను ఇచ్చుకునే తొక్కలో బిల్డప్కి ఆయన వచ్చేలా చేసేదానికి దెర్ ఈస్ అ sync. But when everybody wanted a video like that, I'll be like, it should match your film kada. Like, if you're promoting your film, it should match if you're doing a comedy film and you want elevation here, how I'll give ela istanu nenu. So yeah, aina tarvata inka nenu ippudu daaka from my end vokalni approach avadam antu jaragala for a collab. ఇవన్నీ all inward. రెహమాన్ గారిది కానీ అసలు అది షాక్ నాకు. అన్ని inward. రెహమాన్ గారిది అసలు యా, రెహమాన్ గారితో నేను చేసే ముందు అందరూ అన్నారు,
చాలా సీరియస్గా ఉంటారు, చాలా కష్టం కామెడీ చేయటం. ఆయన చేయకపోతే జస్ట్ ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకుని వెళ్ళిపో. ఓకే, యూజువలీ ఇలా బిల్డప్ ఇచ్చినప్పుడు ద ఆర్టిస్ట్ దట్స్ కమింగ్ ఇస్ అబ్సల్యూట్లీ ఇంక్రెడిబుల్, యూజువలీ 99% ఆఫ్ ద టైమ్. సో నాకు ఇలా బిల్డప్ ఇచ్చినప్పుడు ఐఎమ్ వెరీ లైక్ హీస్ గోయింగ్ టు బి సో చిల్. He came so chill. I messed with his in keyboard. Between the asal rasin script adi gaadu. Okay. I was like, sir, you want the script? He was like, no, we'll do anything annaru. I said, okay, I'll play, you just react. పిచ్చి క్వశ్చన్ అడగటం స్టార్ట్ చేశాను ఇన్ అ వెరీ ఫన్నీ వే. టీచ్ మీ హౌ టు సింగ్, యూ సింగ్, ఏదోటి మధ్యలో సమ్ రియాక్షన్ దట్ హీల్ గివ్, ఐ కెన్ ప్లే ఆఫ్ కదా. సో ఫుల్ వీ వర్ డూయింగ్ అన్ ఇంప్రావ్ సీన్ అక్కడ. వన్ టేక్, all that came in one take, where he said, don't sing please. Please. And at one point after we got that first take, I was like, sir, can you be a little mean to me? He's like, no, I can't be mean, I can't be mean. Okay, now I was like, why you can't be? I started fighting with him. Why you can't be mean? Be one time you be mean. Last, okay, what do you want me to say? I said, like this one, he talked to me in the video. He's so sweet, dude. He's nice. So sweet. And I feel like a lot of people ask me if I get intimidated. I just think I'm so numb at this point that I feel no such emotion when I, except with like, I think Mahesh Babu garu a little bit. I was like, how was that experience? He's so beautiful. Oh my God. Just so చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం తెలుసా వంశీ. ఓ మై గాడ్, నేను అసలు మాట్లాడలేదు ఆయనతో యాక్చువల్లీ, బికాస్ ఐ వాంటెడ్ హిమ్ టు రిమెంబర్ మీ యాజ్ అ కూల్ కిడ్. అండ్ వెన్ ఐ ఓపెన్ మై మౌత్ ఐ వాస్ స్కేర్డ్. యూ వుడ్ థింక్ ఐమ్ అన్కూల్. సో ఐ డెంట్ సే ఎనీథింగ్. ఐ సెడ్, సర్, దిస్ ఇస్ ద స్క్రిప్ట్, యూ కూల్? Okay. Then I turn around and I'm like, oh my god, oh my god, oh my god. And I'm like, we'll do it again, sir? And he'll be like, yeah. I'm like, cool. Yeah, you want to do it again? This week is fine, but you want to, yeah? Okay. Cool. Yanta cool ante nenu. He must think, wow, she was really chill. Absolutely not. I'm just a great actor. అసలు లోపల we did 2 videos. మేజర్కి చేసినాక I was like, wow, my life is made. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో they called again. He was like, hey, tomorrow రేపు సర్కార్ పాట రిలీజ్ అవుతుంది. మహేష్ బాబు సార్ వాంట్స్ టు డూ one more video with you. పండగా గ్రేట్, లెట్స్ గో. అండ్ హైదరాబాద్లోనే అసలు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, అలాగే డ్రైవర్ యూటర్న్ అని చెప్పి తిరిగి వచ్చాం. దెన్ దర్ లైక్ వన్ మోర్ స్క్రిప్ట్, ఇంకా మళ్ళీ టెన్షన్, మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ అని. దెన్ దర్ వాజ్ వన్ సీన్ ఆ వీడియోలో where he had to lift the tablecloth like this, and I'm under the table anamata. Aina keys edo dongalinchi, like a very Mission Impossible type sketch I made. Yevandi 10 నిమిషాల్లో ఏం రాస్తాం. So good though, I'm a good writer. Just super flex చేసుకుందాం. I'm really not అని చెప్తున్నాం మనకు మనం టెన్షన్లో. Yeah, and our tablecloth-ni first take he did, I was okay with. He did it 25 times. Because he wasn't satisfied with how he cared. Anta he cared of how that thing, and it was his debut reel. So దగ్గర నుంచి చేయించారా? Yeah. Okay. I'm such a. Anyway, now I'm cool. Like I was a kid then. Now I'm like, yeah, I really appreciate his work. Interesting. I love you, Mahesh Babu garu. I'm really just messing. Yeah. So, ఈ పాడ్కాస్ట్లో నేను ఆల్మోస్ట్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కానీ పాడ్కాస్ట్లు కానీ కొన్ని చూస్తుంటే I'm so sorry. Yeah. Sorry for సో అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రాసి పెట్టుకున్నా. ఓకే. సో అందులో ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఇది ఐ డోంట్ రిమెంబర్ హూ వాజ్ ద క్రియేటర్, బట్ అందులో మీరు మాట్లాడుతూ యు వర్ మెన్షనింగ్ అబౌట్ బీయింగ్ నైస్ టు పీపుల్. ఇట్స్ వెరీ 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 నార్మల్ వర్డ్, నార్మల్ ఫ్రేజ్, కానీ అసలు ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలామంది దే కీప్ మిస్సింగ్ ఇట్. ఐ డోంట్ నో వై డూ దే ఈవెన్ మిస్. అంటే ఒక స్టేజ్ దాటంగానే దే షో దేర్ యాక్చువల్ యాటిట్యూడ్. అంటే బీయింగ్ నైస్ విత్ యువర్ టీమ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే యువర్ సీనియర్స్, జూనియర్స్, యువర్ మేడ్స్ ఆర్ హౌస్ హెల్ప్స్ కానీ, irrespective of status, hierarchy, class. I was bullied a lot, and I was told a lot of mean things by a lot of kids. But
benefit of doubt and like you know small pass. As kids I feel like we say anything మనకి ఇష్టం వచ్చింది అంటాం. We don't really mean to hurt the other person. మనం కూల్గా ఉండాలని వేరే వాళ్ళని కొంచెం కించపరిచి మాట్లాడతాం, ఇలా చేస్తారు పిల్లలు, which I understand as an adult. కానీ అలా చిన్నప్పుడు ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో మనల్ని గుచ్చి అనే మాటలు కొన్ని గుర్తుండిపోతాయి as you grow up. And what I realized is మనం పెరిగే కొద్దీ అది చిన్నప్పుడు ఏదో ఒక ఇర్రెలవెంట్ కాంటెక్స్ట్లో ఆ విషయం జరిగినా ఇట్ రియలీ అఫెక్ట్స్ హౌ సెల్ఫ్ పర్సెప్షన్, సెల్ఫ్ ఇమేజ్, హౌ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ వైల్ యూర్ గ్రోయింగ్ అప్. ఎందుకంటే కాన్ఫిడెన్స్ హిట్ అయ్యేది ఆ చిన్న ఫౌండేషన్ లే చేసే ఏజ్లోనే. ఇంకా ఆల్రెడీ కొంచెం డ్యామేజ్ అయిన ఫౌండేషన్ మీద యూర్ బిల్డింగ్ at this point. So those cracks will show at some point. True. Which in turn leads to depression or anxiety, different reasons for different people. Mine stems from just being around a lot of people who thought it was cool to be punching down jokes anamata. Right. Punching down jokes are so 1950s, I think. But as kids, you get a pass because you don't mean to. Edo manam cool ga undalani chestam. Kani yeah, I think our experience nunchi as I grew older, నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ యాజ్ అ టీనేజర్ స్టార్ట్ చేశాను. సో ఐ వాజ్ టూ యంగ్ టు బీ ఆన్ ది ఇంటర్నెట్ యాక్చువల్లీ అండ్ నాట్ ఆబ్వియస్లీ రెడీ ఆర్ వెల్ ఎక్విప్డ్. 16కి యూట్యూబ్ వీడియోస్ పెడతాం. యా ఐ వాజ్ ప్లేయింగ్ వైట్ పెయింట్ అంతా తలకి పూసుకుని ఐ వాజ్ ప్లేయింగ్ మామ్, డాడ్, అంకుల్, ఆంటీ, కిడ్, స్మాల్ బేబీ, 2 పిలకలు వేసుకుని ఒక ఫిల్టర్, లైక్ ఎవ్రీథింగ్ రైట్. అండ్ ఐ థింక్ అదే లైక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కాలేజ్లో స్టార్ట్ చేశాను. అండ్ అప్పుడు యూట్యూబ్ వాజంట్ అ బిగ్ థింగ్ హియర్. అండ్ అక్కడ డబ్బులు ఎవరు సంపాదించట్లేదు, టైం పాస్ చేసుకుంటారు. కానీ వెస్ట్లో కూడా అప్పుడు స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ ఇంకా అప్పుడే యాడ్సెన్స్ స్టార్ట్ అయ్యింది అండ్ దే జస్ట్ స్టార్టెడ్ మేకింగ్ మనీ. ద వెస్టర్న్ క్రియేటర్స్ అనమాట. అండ్ స్టార్ట్ చేసినప్పుడు కాలేజ్లో కూడా, ఇప్పుడు చిన్నపిల్లని కాదు, వెన్ యూఆర్ 16-17 you are smart enough as a teenager to know what is being mean, what is a joke, what is you just being an absolute bully kadandi. Even at this age I had a lot of people make fun of me for trying to be on the internet. Oh, but the famous అయిపోతుందని, like I would actually hear, like when I'm walking in college I would hear people call me names. Yeah, and my best friend Priyan ఉండేది, తను తిరిగి ఓ లుక్కులు ఇచ్చేది కానీ మనం అలా చూడదు పర్లేదు అని కొంచెం you have to tell yourself something to deal with it కదా. All of that happened, but the minute numbers started ఆళ్ళే మళ్ళీ అసలు ఐ ఆల్వేస్ న్యూ యూ వుడ్ మేక్ ఇట్. ఎప్పుడు రా, నేను అప్పుడే చెప్పాను ఎప్పుడు ఊరికి. సో ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ బీయింగ్ ట్రీటెడ్ లైక్ అబ్సల్యూట్ షిట్ బై అ లాట్ ఆఫ్ పీపుల్ త్రూ అవుట్ మై లైఫ్. ఐ జస్ట్ నో దట్ ఇన్ మై కాన్షియస్ బ్రెయిన్ I would never want to make someone feel like that. It's nothing is worth it. No, but because మీకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి. Yeah, and who are you to make anybody feel like that? మీరు ఎంత స్టేటస్లో ఉన్నా, ఎంత పొజిషన్లో ఉన్నా, ఒక ఎదుటి మనిషిని if you're going to, then you're not, you're somewhere there. Yeah, aim use all this hoo-ha for what? For you to treat people like shit? Yeah, so I'm an been treated like shit person. So I consciously, and I think being kind is such a rare virtue ippudandi. Adi bare minimum actually nijanga cheppalante as a human being, if that's the kinda undi bar. And adi kuda specific ga, like how we're talking about being kind right now when it's supposed to be intuitive. That's what the point of discussion avutundi. Yeah, and industry lo obviously chala performative niceness untundi. Andaru like not just the movie industry, entertainment in itself. True. And I'm sure corporate world lo kuda alage untundi, but just because this is a public profession, I think ekku mandi din gurinchi maatladtaru. Andaru moham meda baane untarandi, and andaru be like, oh my god, let's hang out soon. Nobody wants to hang out with you, especially the people who say miss you babe. Why do you miss? ఒక్కసారి కలిసాం, ఎందుకు మిస్ అవుతాం చెప్పండి. ఈ పర్ఫార్మేటివ్ నైస్నెస్ చాలా ఉంటుంది, which I understand. To play devil's advocate, actually no, I don't want to play devil's advocate. I understand that you have to seem nice, but you don't have to say anything to just be nice.
విత్ బిట్ ఆఫ్ అథారిటీ, అంటే కొంచెం అథారిటీ వచ్చి కొంచెం పవర్ వచ్చిందంటే కొంచెం మారిపోతుంది కదా. యా, ఫుల్గా. అప్పుడు దెన్ ఐ ఫీల్ లైక్ ఐవ్ సీన్ పీపుల్ ఎక్కడ ఏంటంటే కొంచెం ఒక లెవెల్ వచ్చినాక మీరు చెప్పినట్టు వీళ్ళతో మనం మంచిగా ఉంటాం ఏంటి అనే ఒక ఈగో driven. I think it's ego. I hope it's just ego, because if it's in your nature and that adi me real self aithe, that's really sad. అంటే మాట్లాడుతున్న మీకు, వింటున్న నాకు, చూసే వాళ్ళకి కూడా న్యాచురల్లీ కొంతమంది గుర్తొస్తూ ఉంటారు. యా, నాకు చాలా మంది గుర్తు. వాళ్ళు చూస్తే బాగుంటుంది. వాళ్ళు చూస్తారు అనుకుంటున్నా, హోప్ఫుల్లీ. యా. అంటే మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు పీపుల్ కీప్ సేయింగ్ మనం ఏదన్నా ప్రూవ్ చేసేంత వరకు చేత కాదనుకోవడము, లేకపోతే వెనకాల మాట్లాడడం చాలా నడుస్తూనే ఉంటాయి. అండ్ మీరు ఒక ఏదో ఇంట్రాక్షన్లో మాట్లాడుతూ కూడా ఈ ఇంపోస్టర్ సిండ్రోమ్ ఇట్లాంటి టైప్ టాపిక్స్ మాట్లాడుతూ సెల్ఫ్ డౌటింగ్ గురించి, అంటే అది కూడా ఒక రీజనా ఇట్లా మీ పాస్ట్ వల్ల? పాస్ట్ అండ్ ఆన్లైన్ ప్రెజెన్స్ వల్ల కూడా అండి. ఐ ఫీల్ లైక్ no, I mean I have moments of self doubt now and then, and on a bad day it can get very intense. Okay. But on most other days I feel like oka manchi support system unte vallu. What do you mean by bad day? Bad day ante పొద్దున్నే లెగిసేటప్పుడే బెడ్కి చిటికడి వేలు తగిలి, ఓకే, గీజర్ ఏమో పని లేదు, లైక్ సమ్టైమ్స్ యూ జస్ట్ హ్యావ్ ఎ రఫ్ డే కదండి. ఆల్రెడీ ఒక 1,00,000 ప్రాబ్లమ్స్ ఉండుంటాయి. మన పర్సనల్ లైఫ్స్లో ఏమవుతున్నాయో మనం పెట్టాం, మనం క్యూరేట్ చేసి హైలైట్స్ పెడతాం. మనకు ఆల్రెడీ అసలు ఈ రోజే చెత్తలాగా ఉంది అనుకున్నప్పుడు ఒకటి పెడతారు క్రింజ్ కాంటెంట్ అని, ఒకటి పెడతారు కామెంట్. యూజువలీ వీ డోంట్ కేర్, యూజువలీ విల్ ఇగ్నోర్, బట్ ఆన్ దోస్ డేస్ ఇట్ విల్ గెట్ టు యూ. ఆర్ ఇఫ్ ఇట్స్ కొంచెం పర్సనల్గా వాళ్ళు కామెంట్ చేసి వెళ్తే, నేను పెట్టేదే అసలు పర్సనల్ విషయాలు ఏమీ లేదు, నువ్వు దాన్ని వదిలేసి నా కాంటెంట్ మీద నువ్వు కామెంట్ చేస్తే గ్రేట్, ఐ థింక్ యూ డెంట్ లైక్ మై ఐడియా. బట్ పర్సనల్గా అలా ఎవరైనా పెట్టినప్పుడు on most days you're like ఏదో పెట్టుకుంటారులే అనుకుంటా. బట్ ఆన్ అ బ్యాడ్ డే వెన్ యూఆర్ ఆల్రెడీ ఎమోషనల్ ఆర్ ఏదైనా జరుగుంటే యూ బిలీవ్ ఇట్ కదా. అండ్ మనకి యాజ్ ఐ ఫీల్ లైక్ ఈవెన్ బికాస్ యూఆర్ ఆన్ ది ఇంటర్నెట్, ఈవెన్ ఒక 1000 కామెంట్స్ మంచి వచ్చినా ఆ ఒక్క నెగటివ్ కామెంట్ మీద ఫోకస్ చేయరు. And I feel like everybody does. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్పొచ్చు, I'm used to no it's all being a public figure, like you should just get మైకుంటే 100 నేను కూడా చెప్తా. yeah but ప్రతి ఒక్కళ్ళు అంటారు it's okay, it's a part of the job, thick skin you get used. ఏ మనుషులు కదా thick skin కింద, of course hurt అవుతాం మనం. ఏంటంటే part of the job కరెక్టే, బట్ we're also allowed to get hurt and feel bad. ఆ ఏడుపేదో మేము ఆన్లైన్ పెట్టాం ఎక్కువ, కొంతమంది పెడతారు which is great. అగ్రెసివ్ అని కొంతమంది ఏడుస్తా పెడతారు కదా. లైక్ కొంచెం ఎమోషనల్ రిలీజ్ నేను కూడా ఇచ్చి బోరు కొట్టేసి ఏం చేస్తాం. తర్వాత మీరు ఇందాక అన్నట్టు ఒక సెల్ఫ్ రియలైజేషన్, సర్లే ఒక 1000 కమెంట్లో 100 కమెంట్లో వస్తే అందులో 5% ఆఫ్ ద కమెంట్స్ ఆర్ నెగిటివ్ అంటే వదిలేయచ్చు కదా. అవును, అది పని పట్టుకొని. కానీ ఏదో ఒక రోజు ఆల్రెడీ చెత్త మూడ్లో ఉన్నప్పుడు యూ ఫీల్ ఇట్ కదా, ఆ 2% కూడా గుచ్చుకుంటుంది, విచ్ ఇస్ హ్యూమన్. ఇట్ రిమైండ్స్ యూ యూర్ హ్యూమన్. తగులుతుంది. అండ్ దాంతోపాటు కొన్నిసార్లు ఇండస్ట్రీ లెవెల్లో ఆర్ మేబీ ఇండస్ట్రీ యాజ్ అన్ మన మూవీ ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే క్రియేటర్ క్లబ్స్లో కానివ్వండి, ఎక్కడన్నా ఇఫ్ యూ మీట్ సమ్వేర్ సడన్గా ఒక ఫీలింగ్ తీసుకొస్తారు, వీ డోంట్ బిలాంగ్ దేర్ అన్నట్టు. ఆ తేడా తెలుస్తుంది. ఆ ఫీలింగ్, ఒక నిమిషం, ఆ ట్రీట్మెంట్ చేంజెస్ యాజ్ యువర్ నంబర్స్ చేంజ్ కదా. యాక్చువల్లీ నాకు ఇంకా గుర్తు, నేను ఒక 1.5 year బ్యాక్ నాకు ఒక 2-3 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పుడప్పుడే పాడ్కాస్టింగ్లో దిగాను, 1-2 అసలు పోతే ఏంది గ్రహాంతర వాసులాగా చూస్తున్నారు నన్ను ఒక రకంగా. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా చూసా, కొంచెం ఎలివేషన్ వచ్చిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఓకే దే ఆల్సో నీడ్ మీ అని. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఇచ్చే ప్రపోజల్స్ వర్కౌట్ అవ్వలేదు. అంటే వాళ్ళు చెప్పిన యాక్టర్స్ కానివ్వండి, అన్ఫార్చునేట్లీ నేను తీసుకోలేకపోయినాను. అది వర్కౌట్ కాదని అని చెప్పినందుకు, నేను చెప్పకుండా తప్పించుకుంటే వేరే ఉండేది. చెప్పినందుకు అసలు మొహం మీద తెలిసిపోతుంది, అరే వీళ్ళు ఏదో తేడా కొడుతుంది మనకి, మనం ఎట్లా చూస్తున్నారు, కూర్చోమని కూడా అన్నారు, లేకపోతే మనతో పాటు మనోళ్ళు కాదు వేరే బయట నుంచి వచ్చినట్టు ఉన్నట్టు, మాకే నువ్వు అలా చెప్పగలరు అనే ఒక. ఇంకోటి అసలు షాకింగ్ చెప్తా, ఒక 2 PROs వాళ్ళ అసిస్టెంట్స్ అనుకుంటా ఎంత ట్రై చేశారంటే చేయండి మాట్లాడుతూ, తర్వాత ఒక రోజు మిమ్మల్ని ఎక్కడ చూసానంటున్నారు నన్ను. ఓకే ఫైన్, నో ప్రాబ్లం, దట్స్ హౌ యూ రెస్పాండ్ టు నో. ఇప్పుడు వెరీ పెట్టి, వెరీ చైల్డిష్, వెరీ పెట్టి. నాకు కూడా ఫస్ట్లో చాలా ఏంటిది అనిపించేది, బట్ ఇప్పుడు మీరు దులిపేసుకుంటే మేము దులిపేసుకోలేమా. అంటే కొన్నిసార్లు గుర్తొస్తాయి కదా, మనం చేసింది మర్చిపోతారు,
చేయని దాని గురించి గుర్తుపెట్టుకుని గొడవ పెట్టుకుంటారు. ఎప్పుడు అంతే. ఐ థింక్ నేను ఏం నోటీస్ చేశానంటే అండి, ఇప్పుడు క్రియేటర్స్ కావాలి, ఓకే, కానీ దే ఫీల్ ఎంటైటిల్డ్ టు అవర్ ప్రెజెన్స్, ఓకే. అంటే మనకేదో వాళ్ళు లైఫ్ ఇస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు వెన్ దే నీడ్ అస్ టు ప్రమోట్ దేర్ స్టఫ్, విచ్ ఇస్ షాకింగ్. బికాస్ మీరు ప్రమోట్ యా అప్పుడు ఎందుకు వస్తున్నారు అయితే అంత ఎక్కువ అయితే మీరు అసలు తీసుకురా. ఒప్పుకోవడం ఎక్కువ, హీరో ఒప్పేసుకున్నాడు అంటే మమ్మల్ని అడగరా? నేను టిల్ నౌ నేను వర్క్ చేసిన ఎవ్వరూ అలా బిహేవ్ చేయలేదు. అలా బిహేవ్ చేసిన వాళ్ళతో నేను చేయలేదు. వెరీ లక్కీ. No, because I fought. Yeah, exactly. We can't కదా. మనకు కూడా కొంచెం మధ్యలో వస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్, అది మామూలుగా అయితే చాలా నైస్గా ఉండొచ్చండి. సి బీ నైస్ టు పీపుల్ అంటిల్ దే ఆర్ నాట్ నైస్, దెన్ యూ పంచ్ బ్యాక్ డూడ్. ఎందుకంటే మనం నైస్ అంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు తొక్కినప్పుడు తిరిగి తొక్కగలమని చెప్పాలి అంతే. I hate I'm giving you a chance. What are you giving me? Yeah, you're exploiting my platform and what I've built. అంత చిన్న చూపు అయితే మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వచ్చి ఇక్కడ ఆర్డర్లు ఇవ్వడానికి ఐఎమ్ నాట్ యువర్ ఎంప్లాయీ. మాట్లాడొచ్చులేదు తెలియదు కానీ ఇండస్ట్రీ అన్ని పక్కకు పెడితే కొన్నిసార్లు గవర్నమెంట్ నుంచి వస్తాయి కొన్ని. ఇప్పుడు ఆ పాటలో చెప్పండి వచ్చాయి ఎవడన్నా? అయ్యో నేను చేశానా అండి? అయితే లేదండి. మనకి అనవసరమైన మనం ఎంటర్టైన్మెంట్, మీరు ఇన్ఫర్టైన్మెంట్, మన దారిలో మనం ఉంటే బెటర్. ఈ ఎక్స్ట్రాలు వచ్చినప్పుడు ఐ డోంట్ నన్ను అనేసుకుని నేను వెళ్ళిపోతా. ఐ డోంట్ నో వాట్ ఐ జస్ట్ తెలుగు లేదు అసలు నేను మిస్టర్ ఇండియా. నేను యూ కాంట్ సీ మీ, యూ కాంట్ ఫైండ్ మీ. వెర్ ఇస్ షీ సిక్? వాట్ హ్యాపెండ్? షీ ఫాలెన్ ఇల్ అగైన్. అంటే 2 వారాల నుంచి అసలు చాలా హెక్టిక్, అసలు ఫీవర్ 104. ఐ విల్ రన్. మీ నంబర్లో బయటికి వెళ్ళడం ఎప్పుడైనా అయిందా? పర్సనల్ నంబర్స్ బయటకంటే టు అదర్ ఇండస్ట్రీకి వెళ్ళడం, డైరెక్ట్ కాల్ చేసేసి నాకు కూడా అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ కాల్ చేసేసి మా వీళ్ళు వీడియో చేయాలనుకుంటున్నారు నీతో. ఎవరండి? ఏదో ఒక పేరు చెప్తాను, లైఫ్లో వినుండను. ఓకే యా ఎప్పుడండి అంటే ఒక 2 hours వస్తా. అంటే నేను బాంబే నుంచి ఎక్కడికి వస్తాను 2 hours. నా లైక్ డిడ్ యూ కాల్ మై మేనేజర్? మీకు మేనేజర్ ఉన్నారా అండి? అంటే మాకు ఉండరు మరి. అంటే మేబీ ఇట్ మైట్ లుక్ అరగెంట్ టు దెమ్, కానీ కొన్ని మొహం మీద అయితే చెప్పలేము కొన్ని విషయాలు. We cannot discuss directly. Of course, because we are being respectful, right? But they are disrespectful when we are trying to be respectful. So appudu నేనేం మాట్లాడనండి. I play good cop. అవునండి, అయ్యో డెఫినెట్గా చేస్తానండి. దెన్ ద మేనేజర్ విల్ హ్యాండిల్. సో అదే అంటే ఈ కర్టసీ అర్థం కాదా డైరెక్ట్గా? క్రియేటర్స్ అంటే చిన్న చూపు, ఆనెస్ట్గా చెప్పాలంటే. దే థింక్ we're beneath them. So they feel like they're entitled to our platform and our presence, which maybe that feeling comes from somewhere that we don't understand. I just refuse to be treated like that because I would never treat you like that. Of course. And ఈ షిఫ్ట్ చూసారా, టాప్ యాక్టర్స్ కానీ లేకపోతే ఆల్రెడీ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మెల్లిగా ఈ కాంటెంట్ సైడ్ దిగడము, మెల్లిగా అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అందరూ మినీ వ్లాగ్స్ పెడుతున్నారు ఇప్పుడు, అందరూ గెట్ రెడీ విత్ మీస్, మేకప్ రొటీన్స్. ఇంకోటి చెప్పాలా, ఐ హర్డ్ యాక్టర్స్ టాకింగ్ అబౌట్ ద రెవెన్యూ దట్ దర్ మేకింగ్ ఆన్ యూట్యూబ్. అక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఎంత ఇంపార్టెన్స్ ఉన్నారు దానికి అనే సెన్స్ అర్థం చేసుకోండి. అసలు మెయిన్ స్ట్రీమ్ రెవెన్యూతో పాటు ఇది ఒక రెవెన్యూ యాడ్ అయింది వాళ్ళకి అన్న థాట్లో ఉన్నారు వాళ్ళు. ఫర్ షూర్. ఎందుకంటే అదర్ దెన్ ద టాప్ A-listers, మూవీస్ డోంట్ పే మచ్ ఇస్ వాట్ ఐవ్ రియలైజ్డ్. టాప్ యాక్టర్స్ ఆబ్వియస్లీ, A-listers వీళ్ళందరికీ దట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. But the rest of the actors, I don't think they make that much money. And with my experience, I was running this, I am running this media agency since around 9 years approximately, and different influencers తో వర్క్ చేసిన, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అంతా. నాకు తెలిసిన రేట్ కార్డ్స్ ప్రకారము మీ రెవెన్యూ స్కోప్ యాజ్ అ కాంటెంట్ క్రియేటర్కి ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో వచ్చే రెవెన్యూకి చాలా ఫరక్ ఉంటుంది. అంటే ఎట్లా ఆలోచించారు ఆ టైంలో? వాట్ వర్ ది అడ్వైజెస్ దట్ యూ గాట్ దట్ యూ కెనాట్ ఫర్గెట్ ఆ టైంలో? I think బికాస్ మీరు ఒక పే చెక్ లాజిక్ చెప్పారు,
టు గెట్ అంటే అగైన్ అది మాట్లాడదాం, మీ వేరే ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇఫ్ వి నీడ్ టు టాక్ అబౌట్ దట్ నౌ, మీ స్టోరీ గురించి కూడా మళ్ళీ వద్దాం, బట్ దీని నుంచి I think some things you do for the kitchen, some things you do for the soul. And movies anedi, to be very honest, Andy, like I think I have worked hard enough and I continue to on the revenue streams that I currently hold. Right. ఇప్పుడు మూవీస్ అనేది నేను రెవెన్యూ కోసం చేయట్లేదు, అట్లీస్ట్ టు బిగిన్ విత్. అండ్ ఐఎమ్ ఓకే విత్ ద 2 కోట్లు వచ్చినా పర్లేదు అనుకుంటారు. సారీ బట్ అంటే నాకు తెలుసు యాక్చువల్లీ ఎంత వస్తుంది స్టార్టింగ్లో, బట్ కదా మరి నా నోటితో చెప్పించకు వంశీ. నేను ఒక బండరా వేసుకుని గుండె మీద చెప్తున్నాను ఈ స్టోరీ. నో వాసు గారు ఇస్ వంశీ పుల్లలు పెట్టక, అసలే నా ఫస్ట్ సినిమా. I'm just talking about he's incredible. Very honestly sir, you are incredible. Please go ahead. నేను చెప్పలేదు. I just think ఈ parity of like the difference is obviously there. మనకు తెలుసు when you've been a creator for this long and you have a certain brand value which took years to build. Of course మనం స్టార్ట్ చేసినప్పుడు beginning లో we didn't make that much as creators also. అది కూడా ఒక జర్నీ కాబట్టి even in the movies it's the same. అది కూడా ఒక జర్నీ. ఫస్ట్ లో క్రియేటర్ గా ఎంత వచ్చినాయో ఇక్కడ బ్రాండ్ న్యూ ఇది. And when people say oh creators when they become actors whatever, the entry pass is definitely there. Maybe like I can walk into rooms that I otherwise won't have access. With the network that you have now. Yeah, the networking thing is definitely there. But and post that, like them actually taking you in a film, 10,000 other factors. Now even Vasu Garu is probably aware that my Instagram following is not going to sell tickets. So if you're not doing a good job, there is no point in taking. అది మార్కెటింగ్ వరకు పనికొస్తుందేమో. మార్కెటింగ్ వరకు పనికొస్తుంది కానీ ఎంత ఆ మార్కెటింగ్ టికెట్స్ అమ్మటానికే కదా. సో I don't think it's if you are casting creators for that, I don't think it's the smartest way to go about it. But if they do add value to your character in film, great. And if they're good actors and if they can do what you require, for example Mauli, I'm so glad this Little Hearts came out and like he's done a great job. What a win for us. No, the other day I was talking to him, కొంచెం ఓవర్వెల్మింగ్ ఉంది, మొత్తం డిఫరెంట్ ఉంది అదే మాట్లాడుతుంటే అనుకుంటా ఉన్నాను. కొన్నిసార్లు ఇట్లాంటి సక్సెస్ ప్రతి ఒక్కరికి రాదు. And it feels personal కదా. నాకు మౌలి ఎవరో కూడా తెలీదు. When his movie did well, dude, I got emotional. That's I was like, "Ba manalo okalu." I've been watching him. చాలా రోజులు చూస్తున్నాను కంటెంట్. సో చాలా పర్సనల్ అనిపించింది. నేను ఇప్పుడే కాల్ చేస్తున్నాను. సో అగైన్ నౌ దట్ యు బాట్ ద టాపిక్, ఈ పీక్ చూడటము లేకపోతే నంబర్స్ అవన్నీ ఇప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ మైల్ స్టోన్ ఆల్ టుగెదర్. కానీ హౌ డిడ్ యూ స్టార్ట్? అంటే డిఫరెంట్ స్టోరీస్ విన్నా. 16 years అప్పుడు ఫస్ట్ లాంగ్ ఫామ్ స్టార్ట్ చేసి తర్వాత షార్ట్ ఫామ్కి రావడం, మధ్యలో బ్రేక్ తీసుకోవడం. ఒకసారి ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ యువర్ టైం పాస్కి వీడియో స్టార్ట్ చేశాను కాలేజ్లో ఉండగా. ఫస్ట్ వీడియో యాక్చువల్లీ ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం చేసి క్లోజ్డ్ ఫేస్బుక్ గ్రూప్లో పెట్టాను. దెన్ అప్పుడు నాకు టైఫాయిడో డెంగ్యూ ఏదో వచ్చింది. అండ్ సో ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ అ వీక్. మై బెస్ట్ ఫ్రెండ్ అది యూట్యూబ్లో అప్లోడ్ చేసేసింది ఆ వీడియో. అప్పుడు ఫేస్బుక్ వాల్ పోస్టింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కదా, ప్రైవేట్ మెసేజ్లు అలా కాకుండా వాల్స్ మీద పోస్ట్ చేసేవాళ్ళం. ఎవరెవరు ఈ వీడియో పోస్ట్ చేసి వా కిల్డ్ ఇట్ అంటే ఏం వీడియో వీళ్ళెవరు అనుకుని అప్పుడు చూస్తే షీట్ ఆల్రెడీ అప్లోడెడ్ ఆన్ YouTube 2015 మేబీ. అప్పటికి బాగా వైరల్ అయిపోయింది ఫస్ట్ వీడియో. అది అప్పుడు ఆ టైంకి ఐ థింక్ ఇట్ హిట్ 1 million. అండ్ అప్పట్లో 1 million అండ్ వాస్ క్రేజీ. నాకు అర్థమే కాలేదు. అండ్ దాని తర్వాత వీడియో చేయలేదు ఏమి, నాకు ఏదో ఐ didn't intend to. Then I think Tanmay Bhatt, AIB, he was a part of AIB and he's also a huge creator. Right. He reached out to me and తను నాకు మెసేజ్ పెట్టండి ఒక్క వీడియోకే. నాకు ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్లీ ఫోన్ కాల్ వచ్చింది నాకు. అండ్ హాయ్ దిస్ ఇస్ తన్మయ్ భట్ అంటే ఆవిడ ప్రాంక్ చేస్తున్నాడని ఫోన్ పెట్టేశాను. యా ఆఫ్ కోర్స్ వి వర్ ఆల్ ఫ్యాన్స్. ఏఐబి వాజ్ అ థింగ్ అప్పుడు. ఏఐబి వాజ్ ది ఓన్లీ థింగ్ మన ఇండియాలో కామెడీ అలా చేసేది. సో తన్మయ్ బట్ నాకెందుకు ఫోన్ చేస్తాడు వాళ్ళకి పెట్టిన ఒక తొక్కలో వీడియోకి అనుకుని నేను ఐ హంగ్ అప్. దెన్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇట్ వాజ్ మీ ఓన్లీ కెన్ యూ కాల్ మీ బ్యాక్ అని పెట్టాడు. ఇంకా షివరింగు షేకింగు. ఓకే. అండ్
Yeah, he had a conversation with me. In 11th and 12th standard అనుకుంటా. I don't know. I remember going in my uniform to meet him for the first time. తను షాక్, ఏంది యూనిఫామ్ లో అది క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు? I said no, I'm in like I'm actually the student. Yeah, and he was just like, hey man, I saw that video and నేను ఇది ఇంగ్లీష్ తెలుగులో చెప్పాలి తను చెప్పింది. Okay. He said I think అంటే ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వేవ్ ఆఫ్ వాట్ ఎవర్, అండ్ ఐ థింక్ యూ హ్యావ్ ద ఇట్ ఫ్యాక్టర్. యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఒక్క వీడియోలో హీస్ గేజ్డ్ సంథింగ్. సో గుడ్ అట్ లైక్ స్పాటింగ్ హూస్ గోయింగ్ టు బ్లో అప్. ఎస్, అండ్ క్రేజీ అదొక స్కిల్. అండ్ హీ కెన్ ఈజీగా చెప్తారు కూడా, ఇది వర్కౌట్ అవ్వదు, వీళ్ళు వర్కౌట్ అవ్వరు, వీళ్ళు మాత్రం. అండ్ ఇట్ కుడ్ బి ద స్మాలెస్ట్, లైక్ దే వుడ్ హ్యావ్ హ్యాడ్ 1 వీడియో, 1-2 వీడియోలు పెట్టుంటారు, బట్ హీ విల్ గేజ్ కరెక్ట్లీ. అలా చెప్పాడు. అండ్ దెన్ ఐ వాజ్ లైక్, నా వల్ల కాదు ఈ ఆన్లైన్ వాళ్ళ ఒపీనియన్స్, నేను అసలే ప్రతిదానికి ఏడ్చేస్తాను, నాకు అన్నిటికీ హర్ట్ అయిపోయి అసలు అని ఏడ్చే బ్యాచ్ మంది, నా వల్ల కాదు ఇలా ఫీడ్బ్యాక్ క్రిటిసిజం అని తీసుకోవటం, ఐ కాంట్. అండ్ ఐ వాజ్ ఆల్సో సో యంగ్, సో ఐ డెంట్ వాంట్ టు డూ ఇట్. అండ్ దెన్ హీ వాజ్ లైక్, నన్ను అంతమంది అనలేదు కావు చూడు అని నాకు కామెంట్లు చూపించేవాడు తన గురించి. బట్ యా, ఐ థింక్ హీ వాజ్ ద ఫస్ట్ బిగ్ చియర్ లీడర్ హూ సెడ్ యూ షుడ్ డూ దిస్. అప్పుడు నేను కొంచెం ఓకే మేబీ ట్రై చేద్దామని ఐ మేడ్ వీడియోస్ అండ్ దే డిడ్ వెల్. అండ్ అవన్నీ షార్ట్ వీడియోస్ ఉండేనా? నో, అన్ని 10-minute 12-minute యూట్యూబ్ స్కెచెస్. ఏంటంటే కాలేజ్కి వెళ్ళి నైట్ ఈవినింగ్ ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి ప్లీజ్ రూమ్లోకి వెళ్ళిపోండి, సైలెంట్గా ఉండండి, ఆడియో పికప్ అవుతుంది అది ఇది అని మొత్తం ఒక అర్ధరాత్రి 2-3 వరకు షూట్ చేసి కూర్చుని తెల్లారుజామున వరకు ఎడిట్ చేసి మళ్ళీ అలా హాఫ్ అన్ అవర్ అలా, వెన్ యూర్ యంగర్ ఆల్ నైటర్స్ పుల్ చేయడం ఒక అలవాటు కదా. మార్నింగ్ లెగ్సి కాలేజ్కి వెళ్ళిపోవటం, కాలేజ్లో క్లాసులు ఏమో ఆల్మోస్ట్ నిద్రపోవటం, అండ్ డూయింగ్ దిస్ వాజ్ ద రొటీన్ అనమాట. అది పెద్ద పేల్తాయి డబ్బులు వస్తాయి అలా కాదు, ఐ వుడ్ జస్ట్ లవ్ ఇట్. అండ్ అమ్మ నాన్న ఒక రూల్ పెట్టారు, కాలేజ్లో 90s, లైక్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ గ్రేడ్స్ ఆర్ 90s నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకో, వీ సపోర్ట్ యూ. అక్కడ తగ్గితే ఇది కట్టు, బికాస్ దే లైక్ ఎడ్యుకేషన్ ఫస్ట్. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ వీడియోలంతా టైం పాస్, ఐ హ్యాడ్ మై ఫన్. నేను ఇప్పుడు ఫేమ్ కోసం దేనికోసం, నా పీక్లో ఐ హిట్ 1 million ఆన్ యూట్యూబ్, దెన్ ఐ క్విట్. Yeah, I quit because I was like enjoyed, great time. 1 million కొట్టిన తర్వాత you took a break? Yeah, I didn't take a break, I quit. I said ఈ జర్నీ ఎట్లుంది 1 million దగ్గర రావడానికి? అంటే ఎంత టైం తీసుకుంది? ఇంజనీరింగ్ అయ్యే వరకు అండి. అప్పటికి నేను జార్జ్ ఇండియన్ అనే ఛానల్లో వాళ్ళతో కూడా కొలాబ్ చేసేదాన్ని చాలా. సో ఐ హ్యాడ్ మై లైక్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ ఫన్. అసలు వేరే ఏ అజెండా లేదు, డబ్బులు వస్తున్నాయి గ్రేట్, లైక్ పాకెట్ మనీ అనుకునేదాన్ని. బట్ ఇట్ వాజ్ నెవర్ an intention to make it a career or ఇదే చేద్దాం లైఫ్ లో అని నేను ఎప్పుడు అనుకోలే. అండ్ ఈవెన్ హర్డ్ దట్ ఒక 1-2 months లోనే ఒక 1 million దాకా కొట్టడం. అది ఇన్స్టాగ్రామ్ లో. మీరు చెప్తుంది యూట్యూబ్ ది. ఇది యూట్యూబ్ జర్నీ. దెన్ ఐ క్విట్. యూట్యూబ్ లో 1 million హిట్ అయ్యాను. దెన్ ఐ క్విట్. ఐ వాజ్ లైక్ గ్రేట్, 1 million గోల్డెన్ బటన్ వచ్చింది, బాయ్, ఐ వాజ్ డన్. మీరే అనుకుంటట్లేదు గోల్డెన్ బటన్ వచ్చిన తర్వాత బాయ్ చెప్పేది యూట్యూబ్ కి? ఎందుకంటే మాస్టర్స్ 2 double masters వాజ్ వెరీ ఛాలెంజింగ్ అండి. అండ్ అక్కడి వరకు వెళ్ళి చదువుకునేటప్పుడు ఒక్కదాన్నే ఇప్పుడు అక్కడ ఫోకస్ చేయాలా, ఈ చేసుకోవాలా. ఐ డెంట్ వాంట్ టు హాఫ్ యాస్ ఎనీథింగ్. సో ఐ వాజ్ లైక్ ఐ హ్యాడ్ మై ఫన్, ఇంకా మనం సీరియస్గా ఫోకస్ చేద్దామని క్విట్ చేసేసాను. 2 years ఐ డెంట్ ఏమీ పెట్టలేదు. దెన్ కోవిడ్లో మా మేనేజర్ కాల్ చేసి, ఇప్పుడు సరే నీకు లాంగ్ ఫార్మాట్ నువ్వు చేయలేవు, నీకు స్టడీస్. విరాజ్ మై మేనేజర్ విరాజ్, హీస్ బిన్ మేనేజింగ్ మీ సిన్స్ ఐ వాజ్ లైక్ 16-17 అండ్ హీ వాజ్ 18-19. లైక్ హీస్ ఓన్లీ 2 years older దెన్ మీ. తను కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వగానే హీ వాంటెడ్ టు స్టార్ట్ అ కంపెనీ అనమాట. He's a CEO. He's a CEO of Monk Entertainment, which is one of the biggest. I'm so proud of him. Basement lo start chesaru telsa. Of course. And ఇన్స్టిట్యూట్ బాగుంటాయి, the way he speaks. Very smart boy. బానే మాట్లాడతాడు అంటే వీడియోస్ లో. కరెక్ట్ very smart boy. And తను అప్పుడు నాకు ఫోన్ చేసి అన్నాడు, ఇప్పుడు లాంగ్ ఫార్మాట్ ఓకే నీ ఎడ్యుకేషన్కి అడ్డం వస్తుంది, టైం లేదు, షార్ట్ ఫార్మాట్ ఇప్పుడు ఇస్ అ థింగ్, టిక్ టాక్ లో వీడియోస్ పెట్టు అన్నాడు. ఇప్పుడు విల్ బి ఆనెస్ట్, ఓకే, యాజ్ అ యూట్యూబర్, కరెంట్ యూట్యూబర్, ఆ టైంలో మనం టిక్ టాక్ చేయమంటే యాజ్ అ యూట్యూబర్ మనకి ఒక రోషం పౌరుషం అని టిక్ టాక్ అని ఒక, అంటే నేను ఎంత మర్యాదతో యూట్యూబ్ క్విట్ చేసుకునేలా నన్ను టిక్ టాక్ వీడియోస్ పని చేయమంటావా అని, యూనో.
దాని తర్వాత చేశానండి టిక్టాక్ వీడియో. యా బికాజ్ ఇంత మాట చేశారు. సెల్ అవుట్. Viraj was a good salesperson. Viraj was an emotional blackmailer who used our manager friendship equation to be like, నేను లైక్ ఒక్కసారి నీకు ఒక 10 సెకండ్ల వీడియో పెడతానికి ఏమవుతుంది, ఒక 10 నిమిషాలు వీడియో చేయాలంటే కష్టం కానీ అంటే టిక్టాక్ వీడియోస్ చేయమన్నాడు. ఒక్క టిక్టాక్ వీడియో పెట్టాను వంశీ, ఒకే ఒకటి. కళ్ళు మూసుకుని నేను పడుకొని పొద్దున్న లేసేసరికి టిక్టాక్ బ్యాన్ అయిపోయింది ఇండియాలో. నేను నిజంగా అనుకున్నా మన దరిద్రం మొత్తం యాప్కే పూసి ఒక ఎకానమీనే కూల్ చేశాను నేను. యాక్చువల్లీ నేను పెట్టుండకపోతే అయ్యి ఉండదు అనుకుంటున్నాను టిక్టాక్ బ్యాన్. ఏ ముహూర్తాన్ని పెట్టానో గానీ ఇండియాలో లేకుండా మళ్ళీ ఇండియాలోనే బ్యాన్ అయిపోయింది. ఇంకా నేను ఎంత నవ్వుకున్నాను తెలుసా. నేను చెప్పా విరాజ్కి, చూసావా ఇది సైన్ ఫ్రమ్ గాడ్ కాదు, ఇది స్లాప్ ఫ్రమ్ గాడ్, నువ్వు హ్యాపీగా చేసుకుంటున్నావు కదా, నీ చదువేదో అవసరమా నీకు మళ్ళీ అన్నట్టు. అండ్ ఐ బిలీవ్ ఇన్ దీస్ సైన్స్. ఓకే, ఐ వాస్ లైక్ డూడ్ దిస్ ఇస్ అ సైన్, ఐమ్ అవుట్, నా వల్ల కాదు. నేను చెప్పా కదా చేయనని, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ వాంట్ టు బి అ స్ట్రగ్లింగ్ క్రియేటర్. యా డూడ్, లైక్ దట్స్ సో నో నీడ్. లైక్ నేను చదువుకుని నా పని చేసుకుంటా, ఎందుకు పబ్లిక్లీ ఎంబారస్మెంట్ ఎందుకు అని, నా సావేదో నేను సస్తాననే ఇందులో ఉన్నాను నేను. దెన్ ఆ వారంలోనే రీల్స్ అని స్టార్ట్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు. మళ్ళీ విరాజ్ హలో, యా హీ వాజ్ లైక్ హలో నిహారిక నౌ దేర్ ఆర్ రీల్స్ అండ్ ఐ వాజ్ లైక్ ఇప్పుడు రీల్స్ ఏంటి బాబు అంటే, ఇది 30 అప్పుడు 30 కూడా కాదు 15 సెకండ్లు అనుకుంటా ఫస్ట్. అంటే మీరు చేసింది 2020 మిడ్ లోనా అయితే? Yeah, when reels started, COVID, during COVID, yeah. When I started, yeah, so during COVID, he was like, dude, okay, like here's a thing I'll promise you అన్నాడు. ఒక 10 వీడియోలు పెట్టు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో 10 వీడియోస్, 15 సెకండ్లే కదా, నీకేం పోతుంది, జస్ట్ ఒక 15 సెకండ్ల వీడియో పెడితే నీ ఎంబీఏకి ఏం అడ్డొచ్చేస్తుంది, విచ్ ఇస్ ఆల్సో లాజిక్. సో ఇప్పుడు దాన్ని లేదు నేను ఆ 15 సెకండ్లు కూడా ఐ హ్యావ్ టు స్టడీ అని చెప్పలేను కదా. సో ఈ 10 వీడియోలు పెట్టేస్తే నా ప్రాణం తీయకుండా వదిలేస్తాడు అని చెప్పి ఓకే అన్నా. ఓకే అని ఇప్పుడు యాజ్ అ యూట్యూబ్ క్రియేటర్ ఐఎమ్ యూస్ టు డూయింగ్ స్కెచెస్, స్కిట్లు చేయటం అలవాటు. సో 15 సెకండ్లో ఏం స్కిట్లు, ఎప్పుడు జోక్, ప్రెమిస్ ఎక్కడ, పంచ్ ఎక్కడ, ఎలా ఏం చేయాలి, అందరేమో లిప్ సింక్లు చేసి ఓ కెమెరాలు నూపేస్తున్నారు రీల్స్ లో. ఓకే, అట్ టైం ఏం చెయ్యాలో నాకు అర్థం కదా. మ్యూజిక్ లేదు, బట్ ఇట్స్ అ థింగ్ కదా ఆ ఫార్మాట్ లో. 15 సెకండ్స్ లో ఇంకేం చేయగలం ఓపటం కన్నా కెమెరాని విత్ లిప్ సింక్. ఇప్పుడు 15 సెకండ్లో జోకు చెప్పాలి, నేను నవ్వించాలి, నేను క్యారెక్టర్ మార్చాలి, ఎలా ఏదో కష్టపడ్డానండి. 9 వీడియోలు, 10వ వీడియోకి ఇంట్రెస్ట్ అస్సలు లేదు. ఓకే, నేను అన్న ప్రతి వీడియోకి 100K 200K. ఐ హ్యాడ్ 70,000 ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. దానికి ముందు ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ పెట్టలేదు, యూట్యూబ్ ఫాలోవర్స్ ట్రికిల్ డౌన్ అయ్యారు దీనికి. సో తను అన్నాడు కదా 10 వీడియోస్లో ఏదైనా మాన్యుమెంటల్గా జరగకపోతే నేను ఇంకా లైఫ్లో అడగనండి. 100K ఇవన్నీ మాన్యుమెంటల్ కాదు, లైక్ ఇట్స్ యునో డీసెంట్. యా, అండ్ అంత కష్టపడే ఇంట్రెస్ట్ ఓపిక నాకు లేదు. ఓకే, అక్కడ చదవాలి, ఇక్కడ కష్టపడాలా. దెన్ 10th వీడియో నేను చేయనని చెప్పాను. అక్కడ అర్ధరాత్రి 3ంటికి లైక్ LA టైమ్ ఇట్ వాజ్ 3 AM హీ కాల్స్ మీ అండ్ హీ లైక్ 10వ వీడియో పెడతాను కదా ఎందుకు పెట్టలేదంటే, నాకు తనకి పెద్ద గొడవ అయిపోయింది. నేను పెట్టను, ఏంది ఎవరు చూడట్లేదు, ఈ సుత్తి నేను చెయ్యను, నా వల్ల కాదు, 15 సెకండ్లో ఏం జోకు నా వల్ల కాదు అంటే, నువ్వు ప్రామిస్ చేశాను ఒక లాస్ట్ వీడియో పెట్టి దాని తర్వాత నీ ప్రాణం తీను అంటే. దెన్ 3 అయింది కదా టైము, నాకు బద్ధకం ఇప్పుడు లెగిసి లైటింగ్ సెటప్ అయినా చేయాలని. సో బెడ్ మీదే కెమెరా ఇలా ఓపెన్ చేసి ఫ్లాష్ ఆన్ చేసి P2C ర్యాంట్ అని ఏదో కెమెరాకి వాగా. I don't even remember what the first one was. I have just said something, 15-second video, I uploaded it, went to sleep. పొద్దున్న లేసేసరికి phone is dead. And I put it for charge and ఎక్కువ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు your phone starts spazzing కదా. సో దట్ వాజ్ హ్యాపెనింగ్. ఏంది యాపిల్ వాళ్ళు మళ్ళీ కొత్త ఫోన్ రిలీజ్ చేసినందుకు ఈ ఫోన్ పోగొట్టారు అనుకుని నేను అసలు చిరాక్గా పొద్దున్నే. దెన్ ఐఎమ్ లైక్ లుకింగ్ ఎట్ మై ఇన్స్టాగ్రామ్, దట్ వీడియో హ్యాస్ బ్లోన్ అప్. ఎందుకంటే మార్నింగ్ టైమ్ ఇండియా, నేను నిద్రపోయేటప్పుడు అందరు యాక్చువల్లీ మెల్కో ఉండి చూస్తున్నారు. దట్ వీడియో వాజ్ అట్ లైక్ overnight I went from 70,000 to 100,000 followers and that video was at 4 million in like 8 hours. And అసలు అర్థం కాలేదు what happened, what is going on అని. ఎందుకంటే అస్సలు ఎఫర్ట్ పెట్టలేదు వంశీ ఆ వీడియోలో. ఆ 10 మిగతా 9 వీడియోల్లో కింద మీద పడి అసలు విగ్గులు పెట్టుకుని క్యారెక్టర్లు ప్లే చేసి
ఊరికే ఏదో కెమెరాతో నా ఫ్రస్ట్రేషన్ విరాజ్ మీద ఉన్నది ఈ కెమెరాకి చూపించాను. యా, ఒక రణ్వీర్ సింగ్ షేర్ చేస్తున్నాడు ఆ వీడియో, ఒక ఆయుష్మాన్, అండ్ ఐ వాస్ లైక్ ఏం వీళ్ళకి అసలు ఎవరికైనా అద్దం పద్దం ఉందా అనే ఒక జోన్లో ఉన్నా. దాని తర్వాత ఏ వీడియో పెట్టినా it just blew up, and I truly don't understand it. Like I can't explain to you what that phenomenon was. It is just destiny. It is truly just right time, right place. Na aad force cheytam enti, naaku chirak ratam enti, nenu edo vaagatam enti, adi na career cheytam enti. It's truly some things are just written. Yeah, and then in 2 months actually, October 16th was when I uploaded that video. And December 16th we hit 1 million on Instagram. Crazy. Yeah. 2 months lo 1. Yeah, 2 months lo. Even Instagram was like, Meta people reached out and they were like, can we see her stats? What is going on? I felt really proud. I was like, crazy, yeah, see my stats. That's how it and many times the way we observe also makes a lot of difference కదా. Yeah. కొంతమందిని నాకు బాగా గుర్తు, నానమ్మ తాతను ఎవరినో తిడుతూ, అంటే చేయాల్సింది ఇప్పుడు రా, నువ్వు ఎప్పుడో చేస్తా అంటున్నావు, వేరే పని చేస్తున్నావు అంటే, అది ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడుతూ, అరే రే ఊరికి పోయడం వదిలేసి ఏరికి పోయడానికి సర్దుగడుతున్నావురా. దట్ మీన్స్ లైక్ ఊరికి వెళ్తున్నావు అని వదిలేసినావు, వాడు కూడా వాష్రూమ్ పోతుంటే వాడి కోసం సద్దన్నం కట్టి పెడుతున్నావు ఎందుకు రా అని తిడుతున్నావు. ఇది బాగుంది తినడానికి అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ వాడిన వీడియో, దట్ వాస్ లైక్ నెక్స్ట్ లెవెల్ పోయింది ఆ వీడియో. అదే వీక్లో సమ్మన్ వాజ్ స్పీకింగ్ అబౌట్ బావర్చి అండ్ మెహఫిల్ అని ఉంటాయి ఇక్కడ హోటల్స్, ఇక్కడ ఆప్షన్స్ నడుస్తాయి టేబుల్స్కి అని చెప్పి. దట్ లాజిక్ ఐ డెంట్ నో. టేబుల్స్ మీద ఆప్షన్స్ నడుస్తాయి అనమాట. సో అక్కడ ఉండే వెయిటర్స్ వాళ్ళకి శాలరీలు రావు, మేబీ ఇప్పుడు వస్తున్నాయి తెలియదు నాకు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టేబుల్ మీద ఎంతమంది వచ్చి తినేళ్తారో అంతమందికి ఎంతైతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 150 రూపీస్ బిర్యానీ అనుకోండి, అది మనకి 150 రూపీస్, కానీ వెయిటర్కి 130కే వస్తుంది. సో 20 రూపీస్ ఇస్ కమిషన్. అట్లా ఎన్ని బిర్యానీలు సేల్ అయితే అంత రెవెన్యూ మనోడికి. That's a kind of, that is how they maintain that decorum. ఫటాఫట్ క్లీన్ చేపిచ్చేస్తారు. ఎంప్లాయీస్ అనుకోండి మెయింటెనెన్స్ ఎక్కువ. అదే వీళ్ళేంది, దేర్ ఆల్సో స్టేక్ హోల్డర్స్ దేర్. దట్ ఈస్ ద లాజిక్ ఐ అండర్స్టూడ్. బాగుందిరా బాబు, ఇది నేను అక్కడ మా బాబాయ్ దగ్గర విన్నా. ఓ అవునా ఇట్లుంటుంది అని. నెక్స్ట్ డే ఇమీడియట్ వీడియో, ఆ వీడియో వెంట్ వైరల్. అండ్ దాని మీద నా ఒపీనియన్ ఇచ్చి, ఐ నెవర్ యూస్ టు జస్ట్ గో పిక్ అ కాంటెంట్ పీస్, తెలుగులో చెప్పేసి క్లోజ్ చేయడం అట్లా ఎప్పుడు చేయలేదు. అట్లా నార్త్ ఇండియన్ నుంచి చూసుకొని తెలుగులో కొట్టడం చాలా మంది దే డూ దట్ చేస్తారు. సో ఐ ఆల్వేస్ యాడ్ మై ఒపీనియన్ దేర్. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్. దిస్ ఇస్ వాట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సీఎంల శాలరీ గురించి వినగానే దాని మీద నా ఒపీనియన్ చెప్పేటోనే. ఇప్పుడు ప్రజాసేవ అనుకుంటే శాలరీ ఎందుకు అనుకుంటూ సంథింగ్ ర్యాండమ్, అది ర్యాంట్ లా ఉండొచ్చు, రియాక్షన్ ఉండొచ్చు, ఏదైనా కానీ నా ఒపీనియన్ ఇచ్చాను. These observation skills or these observation patterns were helpful for me. Yeah, and also like storytelling the same observation is a skill. వాళ్ళు ఎట్లా చెప్తే రియాక్ట్ అవుతున్నా అని అర్థమవుతుంది కదా. అండ్ వాట్ వర్ యువర్ అబ్జర్వింగ్ స్కిల్స్ కానీ, అంటే నేను విన్నా మీ ఫాదర్ది. నేను నిజంగా చెప్పాలంటే అండి, మై హోల్ పర్సనాలిటీ ఈజ్ అ కాపీ క్యాట్ ఆఫ్ మై డాడ్. లైక్ ఆయన పర్సనాలిటీ మొత్తం లేపేసి దాన్ని కెరియర్ చేసేసుకున్నాను. ఆయన పాపం ఆయన ఇప్పుడు చాలా, బికాస్ ఈస్ గాటన్ ఓల్డర్ నౌ, హీస్ మోర్ కామ్. కానీ చిన్నప్పుడు అసలు ఈ ఎక్స్ప్రెషన్లు, ఈ వేషాలన్నీ వేసేది ఆయనే. ఆయన ఆఫీస్ నుంచి వచ్చి వెంటనే ఏదో ఒకటి, లైక్ హీ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ ఫిజికల్ కామెడీ ఇంట్లో. ఎంత ఎంజాయ్ చేసేదానంటే, ఐ వుడ్ వెయిట్ ఫర్ మై డాడ్ టు కమ్ బ్యాక్ సో హీల్ మేక్ మీ లాఫ్ నో మ్యాటర్ హౌ హిస్ డే. ఆయన రోజు అలా ఉన్నా ఆయన ఫస్ట్ ఇంటికి రాగానే ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి ఎక్స్ట్రా. As kids, how will you make them laugh kada? So I think ఆయన ఎటకారం, ఆయనకున్న ఇవన్నీ అలాగే కాపీ పేస్ట్. Yeah, my mom is also very funny unintentionally. Yeah, she's not trying to make a joke, but అన్నీ మాకు ఎంత నవ్వు వస్తాయో. యూజువల్లీ ఆమె తిట్టేటప్పుడు కూడా చాలా నవ్వు వస్తాయి. చాలా ప్రేమగా తిడుతుంది. అండ్ మోస్ట్లీ హర్ తిట్టులు ఆర్ సైలెంట్ ట్రీట్మెంట్. బట్ మేము వెళ్ళి అడుక్కునేటప్పుడు, అమ్మమ్మ ప్లీజ్ అమ్మ, సారీ అమ్మ మాట్లాడమ్మా అన్నప్పుడు తన కమ్బ్యాక్స్ అన్నీ వాడేసుకున్నాను నేను. డబ్బులు చెట్ల మీద కాస్తున్నాయా, పీక్కో వెళ్ళి నువ్వే పెట్టు చెట్టు. చిన్నప్పుడు చాలా బాగుండేది, విపరీతంగా మొత్తం. యా, అండ్ అంటే ఇంకోటి క్రియేటింగ్ కాంటెంట్ ఒకటైతే ఈ జెండర్ బయాస్ ఉంటుంది కదా, ద వే పీపుల్ ఆల్సో యాక్సెప్టెడ్. నేను మొన్న కేకే క్రియేటర్ ఉంటారు, తనది పాడ్కాస్ట్లో ఇక్కడ చూస్తుంటే షీ వాజ్ మెన్షనింగ్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ హర్ వీడియోస్, ఎంగేజ్మెంట్ ఎట్లా వస్తుంది. తను అంటారు, ఈ టాపిక్ మీద
ఎగ్జాంపుల్ ఆ టాపిక్ కింద, ఆ వీడియో కింద ఒక 100 కమెంట్లు వస్తే అందులో ఒక 10 కమెంట్లు టాపిక్ గురించి ఉంటే, ఒక 10 కమెంట్లు నా కలర్ గురించి, 10 కమెంట్లు నా నెక్ కనుక డీప్ ఉంటే దాని గురించి, ఓ 10 కమెంట్లు టాటూ గురించి, ఓ 10 కమెంట్లు నేను కొంచెం లావైనా అని, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జెక్టిఫైయింగ్ టైప్లో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, బికాస్ బిఫోర్ దట్ ఐ యూస్ టు కీప్ టెలింగ్ అనమాట, ఉమెన్కి స్కోప్ ఉంది తెలుగులో, అట్లీస్ట్ తెలుగు ఉమెన్ క్రియేటర్స్కి స్కోప్ ఉంది, నెక్స్ట్ 5 years దే గోయింగ్ టు రాకెట్ ఏమో అన్నట్టు నేను ఐ కీప్ టెలింగ్ టు మై స్టూడెంట్స్ ఆల్సో. ఎప్పుడైతే ఆ వీడియో చూసిన తర్వాత ఓకే సంథింగ్ హ్యాస్ టు బి కరెక్టెడ్ అన్న ఫీలింగ్ ఉండింది. అండ్ కొంతమంది ఉంటారు కదా కింద సెక్సిస్ట్ కమెంట్లు ఉంటాయి, కొన్ని మరి అజీబ్ కమెంట్లు ఉంటాయి. అదే మెన్ ఉమెన్కి సేమ్ కంటెంట్ చేసినా కూడా మెన్ దానికి వచ్చే కమెంట్స్ వేరే ఉంటాయి, ఉమెన్ దగ్గరికి వచ్చేసరికి దే అబ్జెక్టిఫై ఆర్ మీరు అన్నట్టు బూతులు కానీ అవసరం లేకుండా పర్సనల్గా వెళ్ళిపోతారు ఇందాక కూడా మాట్లాడుతూ. సో హౌ డూ యూ ఫీల్ దిస్ సెగ్మెంట్, అంటే ఉమెన్ క్రియేటర్స్కి స్కోప్ కానీ లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి ఆర్ బీయింగ్ అ ఉమెన్ క్రియేటర్, వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? నాకు యాక్చువల్లీ వాళ్ళ సైకాలజీ అర్థం కాదండి. లైక్ ఎవరైనా ఇప్పుడు మనం యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మనకి ఎవరి వీడియో అయినా నచ్చకపోతే స్క్రోల్ చేసుకుని వెళ్ళిపోతానే ఉంటాం. ఇప్పుడు ఆగి ఏదో ఒక బూతు రాసి లేకపోతే ఏదో ఒక సంథింగ్ రూడ్ అండ్ అగ్రెసివ్, నాకు నేను ఏం చెప్పుకుంటా అంటే, ఇప్పుడు చూడు వాళ్ళు పొద్దున్నే లేసి ఆఫీస్కి వెళ్ళి 8-9 గంటలు పనిచేసి ఇంటికి వచ్చి బేర్ మినిమం వేజ్ తీసుకుని ఇప్పుడు ఒక రీల్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తా 10 లక్షలు 15 లక్షలు క్రియేటర్ సంపాదిస్తే కాలుతుంది కదా. సో ఆ ఫ్రస్ట్రేషన్ని వీళ్ళు, ఇట్స్ మిస్ప్లేస్డ్ యాంగర్ ఈజ్ వాట్ ఐ టెల్ మై సెల్ఫ్ టు స్లీప్ బెటర్ ఎట్ నైట్. బికాజ్ మనం రియలీ సైకాలజీ ఆఫ్ హ్యూమన్ మైండ్కి వెళ్ళిపోతే మనం అసలు నిద్రపోలేమండి. ఎందుకంటే అనవసరంగా అసలు మనకి సంబంధం లేని వాళ్ళతో ఊరికే ఇంటర్నెట్ మీద ఎక్కేసి ఎగిరేసి వాళ్ళ మీద, ఇట్ జస్ట్ మేక్స్ నో సెన్స్. ఓవర్ థింకింగ్ అయిపోతుంది. అండ్ ఐ ఫీల్ లైక్ మెన్ విమెన్ అందరికీ అసలు తేడా లేకుండా తిడతారు ఇంటర్నెట్లో. ఐ థింక్ విమెన్ కి ఒక టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి, మెన్ కి వేరే టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి. అండ్ యాజ్ అ ఉమెన్, as sad as I feel to say this, we don't have a choice but to deal with it. ఏం చేస్తాం, ఇంకా ఆపేసి లైక్ ఏమి చేయకుండా ఇంట్లో కూర్చోవాలా? లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే డీప్ నెక్ లైన్ వేస్తే వాళ్ళని ఇదంటారు, నెక్ లైన్ వేయకపోతే అసలు అది వేరే రకంగా ఇది చేస్తారు. ఓ అంటే యూఆర్ బీయింగ్ అ పిక్ మీ గర్ల్, యూఆర్ బీయింగ్ ఇది అంటారు. యూ కాంట్ విన్, లైక్ దెర్ ఈస్ నో విన్నింగ్. And you cannot they just won't accept you for who you are. If you are a new creator that's getting recognition, you are underrated. The minute you actually achieve numbers, you're overrated. So when do you win? You can't win. Good point, actually. You just can't win. People will be on your side. Even, for example, a music artist, right? As long as they're underground, they're like, అసలు ఇతను జెమ్ము, ఇతను ఇలాంటి పర్సన్ లాగా మ్యూజిక్ ఎవరు చేయరు. ఒక్క కమర్షియల్ ట్రాక్ చేసి ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ యాక్చువల్ కమర్షియల్ సక్సెస్ అచీవ్ చేసినాక ఇంతకుముందే బాగుండేవాడు, హీస్ చేంజ్డ్, సో what, like you cannot meet everybody's expectations on the internet. You just cannot impress people అని నేను ఫిక్స్ అయిపోయాను. And do I want to change that every day? Yes, but I just cannot. సో ఆ ఇంటర్నల్ బ్యాటిల్ ఉంటుందండి నాకు. వేర్ ఐమ్ లైక్ ఏం చేస్తే వాళ్ళు నేనంటే నచ్చిన వాళ్ళకి నచ్చేలాగా ఏం చేయాలి. We all think that kada, why are these people saying this, what did I నేను ఏం చేశాను, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చాయ్ మీద ఒక వీడియో చేసాం అనుకోండి, దానికి సంబంధం లేని కామెంట్స్తో మనల్ని తిట్టితే అసలు మనకు అర్థం, ఇప్పుడు వాళ్ళ మైండ్ అలా చేంజ్ చేస్తాం. I feel like we're helpless in that aspect, and we can't even say you cannot talk about me because public figure, I think ninnu ever bettamannaru video internet lo antaru. Logic, facts, I agree. So మీరు తిట్టుకోండి, నేను చేసుకుంటాను, నేను చేసుకోవాల్సింది. నాకేమైనా బాధ కలిగితే నా ఏడిపేదో నేను ఏడుచుకుంటాను సైలెంట్గా. అంతే. మళ్ళీ రాత్రిపూట అమ్మ నాన్నకి కాల్ చేసి, నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి ఇలా అన్నాక వాళ్ళు కాదు నువ్వే తోపు, వాళ్ళు ఏమైనా అనుకోని అన్న కొంచెం మోటివేట్ అయ్యి, లేకపోతే ఒక మోటివేషనల్ వీడియో అని యూట్యూబ్లో కొట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ టోనీ విలియమ్స్, గ్యారీ వి వీళ్ళందరూ చెప్తుంటారు కదా, ఓ ఇనేసి యూ ఆర్ ద నోబడీ కెన్ బ్యాక్ పుట్ యూ డౌన్ ఇవన్నీ కొంచెం చక్కదే ఇండియా కుచి కర్రీ ఇవన్నీ వినేసి నిద్రపోతే రోజు ఉన్న టెన్షన్ మార్నింగ్ ఫ్రెష్గా లేచి మళ్ళీ రొటీన్. మళ్ళీ అదే జరిగితే మళ్ళీ రిపీట్.
అంతే మోటివేషనల్ సాంగ్స్ అని స్పాటిఫైలో కొట్టి ఆ రోజు ఏ మూడు ఉంటే తెలుగా హిందీయా ఇదంతా పెట్టేసుకుని ఆ ఖుషీలో ఇట్లలో ఉన్న సాంగ్స్ వినేసి ఇంకా మనమే ఎలివేషన్లు ఇచ్చుకోవాలి లోపల టు హ్యావ్ లిటిల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వి కాంట్ హెల్ప్ ఇట్ రా, లైక్ ఇట్స్ జస్ట్ వెరీ ట్రూ. I wish the internet was a safer space though. That's too deep again. Yeah, I really wish it was. But it's not. Everything is open for everyone. ఏదైనా అనొచ్చు కదా అన్నట్టు. Yeah. అండ్ ఇందులో ఇంకొక సైడ్ కూడా చూస్తుండే నేను, అంటే కపుల్ ఆఫ్ క్రియేటర్స్, ఫీమేల్ క్రియేటర్స్, నాకు ఏదో కాన్వర్జేషన్లో వచ్చిన టాపిక్ అది. వాళ్ళు ఒక 3-4 years టిక్టాక్ ఉన్న స్టేజ్లో నుంచి రీల్స్ ట్రాన్సిషన్ వచ్చిన, టిక్టాక్ బ్యాన్ అవ్వగానే రీల్స్ వచ్చినాయి, అది కొంచెం హడావిడి నడుస్తున్న టైంలో బాగా ఫెమిలియర్ అయ్యి బాగా ఫాలోవర్ బేస్ వచ్చిన తర్వాత జనరలీ ఉమెన్ బాడీస్ ఆర్ టెన్ టు డిఫరెంట్ చేంజెస్ కాబట్టి వాళ్ళు కొంచెం చూడడానికి డిఫరెంట్ అవ్వడం వల్ల, కొంచెం హెల్దీ అవ్వడం వల్లనో లేకపోతే చూడడానికి చెప్పినట్టు డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ కనబడుతున్నప్పుడు వీడియోస్ మీద కింద కమెంట్స్ రావడం, లేకపోతే వీళ్ళు ఆపేయడం, రెండింటిలో ఏదో ఒకటి. ఆర్ సడన్గా ట్రెండ్ రాకపోవడం, వీడియోస్ వర్కౌట్ అవ్వకపోవడం, వీళ్ళు దే ఆర్ అవే ఫ్రమ్ ది సోషల్ మీడియా ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు షో దేర్ ఫేస్ అవుట్ సైడ్. బయటికి వెళ్తే ఆ పోకింగ్ కానీ, అంటే యూవర్ దట్ కదా, మీరే కదా అని వారు మంచిగా అడిగినా కూడా వీళ్ళకి తీసుకోలేకపోతున్నారు. యువర్ కాన్ఫిడెన్స్ ఇస్ సో లో నౌ దట్ దే వర్ వెరీ ఫేమస్ కొద్ది రోజుల ముందు, ఒక 1 year 2 years ముందు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు ఉండే. దే యూస్ టు గెట్ బ్రాండ్స్, దే యూస్ టు గెట్ మనీ, దే యూస్ టు గెట్ లైక్స్ అండ్ ఆల్, మంచి చూస్తూ సడన్గా బికాస్ ఆఫ్ దేర్ బాడీ చేంజెస్ ఆర్ బికాస్ ఆఫ్ దేర్ సమ్ అదర్ పర్సనల్, ఒకరైతే మ్యారేజ్ వల్ల దే కుడ్ నాట్ కంటిన్యూ దట్ సోషల్ మీడియా, వాళ్ళు ఫేస్ చేసిన, అంటే ఈ జర్నీలోకి వచ్చేటప్పుడే చాలా ఆలోచించుకొని రావాలేమో అనేది నాకు ఈ మధ్యలో అర్థమైంది. బికాస్ బీయింగ్ అ మెన్ ఇస్ డిఫరెంట్. అంతెందుకు నా కో-ఫౌండర్ ప్రణవి అని ఉంటుంది. సో వెన్ ఎవర్ ఐ స్పీక్ టు హర్, అరే నువ్వు బాగా మాడుతావు, అకాడమీ కోసం చేస్తుంది వీడియోలో, నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అంటే, షీ ఆల్వేస్ యూస్ టు ఆన్సర్, అరే ఇప్పుడు ఓకే, మ్యారేజ్ తర్వాత దట్ బిగ్, అంత పెద్ద క్వశ్చన్ అది. సో అలాంటి వాళ్ళ గురించి ఇఫ్ యూ నీడ్ టు టాక్ అబౌట్. Man, great question. I don't even know where to start. I feel like లావుగా ఉంటే లావు అంటారు, బక్కగా ఉంటే అసలు స్కెలిటన్ అంటారు, న్యాచురల్గా ఉంటే మేకప్ పూయి అంటారు, మేకప్ పూస్తే అన్ని కేజీలు మేకప్ ఎందుకు అంటారు, ముక్కు బాగోపోతే నువ్వు అసలు బాగాలేదంటారు, వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే ప్లాస్టిక్ అంటారు. సో ఐ ఫీల్ లైక్ ద స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎవర్ చేంజింగ్. Body types and the preferred stereotypical body types అంటే ఇప్పుడు మ్యాగజైన్ కవర్స్ మీద ఏం పడతాయో, మధ్యలో there's this term called cocaine skinny. Okay. Do you know that word? I heard it. So there used to be ఒక ఫ్యాషన్ మ్యాగజైన్స్ ఉండేవి, అందులో మోడల్స్ దే వుడ్ బి సైజ్ 0 కన్నా చిన్నగా అనమాట. అది ఐ థింక్ 2000s 1990s టైంలో ఆ బాడీ టైప్ వాజ్ వెరీ పాపులర్. అంటే అంత సన్నగా ఉంటేనే ఒక అమ్మాయి అట్రాక్టివ్, ఈ బాడీ ఇలా ఉంటేనే వావ్ అనుకోవాలి. ఐ థింక్ ఇట్స్ కాల్డ్ కోకేన్ స్కినీ ఆర్ సంథింగ్, ఎందుకంటే అంత సన్నగా ఉంటారనమాట. ఇప్పుడు ఒక కిమ్ కర్డాషియన్ వాళ్ళని చూసి విచ్ ఇస్ అ కర్వియర్ బాడీ టైప్, నౌ దట్ ఈస్ ద బ్యూటీ స్టాండర్డ్. ఇంతకుముందు సన్న పెదాలు బ్యూటీ స్టాండర్డ్, ఇప్పుడు ఫిల్లర్ వేసి పెద్దగా చేస్తే దట్ ఈస్ లైక్. కానీ ఎంత ఫిల్లర్ వేయాలంటే తెలియకూడదు అవతల వాళ్ళకి వేసామని, న్యాచురల్గా ఉండాలి కానీ న్యాచురల్ కాదు. సో వెన్ పీపుల్ వాంట్ న్యాచురల్ బ్యూటీ, దే ఆర్ టాకింగ్ అబౌట్ అన్డిటెక్టబుల్ బ్యూటీ, లైక్ అన్డిటెక్టబుల్ చేంజెస్ దట్ యూ కెనాట్ పిన్ పాయింట్. ఎక్కడికి మారింది, ఏదో మారింది కానీ బాగుంది, కానీ వాళ్ళు చెప్పగలిగితే ప్లాస్టిక్. ఇప్పుడు కొంతమంది యాక్ట్రెసెస్, శృతి హాసన్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్గా చెప్తుంది, ఐవ్ గాటన్ అ నోస్ జాబ్, ఐవ్ గాటన్ దిస్ దాట్ అని. అలా చెప్పినందుకు ఆమెని ఎక్కువ అడ్మైర్ చేస్తున్నారా? లేదు. లైక్ మేబీ ద అర్బన్ సెక్షన్, లైక్ ద మోర్ let's say accepting liberal crowd will be like, yeah, you go girl, but the larger crowd will give her flack for being honest anamata. So నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏం చేసుకున్నా, the more రోజు బ్యూటీ స్టాండర్డ్స్ ఇవాల్వ్ అవుతాయి, రోజు if you try to mold yourself, I don't blame anybody that's actually molding. అందరూ పడతారండి. లైక్ మధ్యలో నేను I was always a big kid. లైక్ నేను చిన్నప్పటి నుంచి చాలా లావు ఉండేదాన్ని. ఈవెన్ 8th 9th స్టాండర్డ్ లో బికాస్ ఆఫ్ మెడికల్ రీజన్స్ ద మెడిసిన్స్ ఐ హ్యాడ్ టు టేక్ యాజ్ అ కిడ్ మేడ్ మీ బిగ్గర్. సో ఐ వాజ్ అ బిగ్గర్ కిడ్, లైక్ ఐ వాజ్ ఆల్వేస్ ఫ్యాట్
Fat is not a bad word. Let's use it today, okay? Like I was a fat kid and a lot of the bullying was because I was fat. Because ఎందుకంటే నేను athlete కాదు, అంత ఫాస్ట్గా పరిగెట్టలేను. And my jokes also, my sense of humor comes from me being fat. Because అందరూ నా మీద ఫ్యాట్ జోక్స్ వేసి వాళ్ళు బ్రౌనీ పాయింట్స్ వినేవాళ్ళు. దెన్ వన్ డే నాకు ఒక లడ్డు వచ్చింది, ఓకే, బ్రెయిన్లో లడ్డు ఫూటా థా वो था कि నేనే నా మీద ఫ్యాట్ జోక్స్ వేసుకుంటే అప్పుడు ఆ బ్రౌనీ పాయింట్స్ నాకే వస్తాయి కదా అని, విచ్ వర్క్డ్ వండర్స్. ఓకే, దెన్ ఐ బికేమ్ క్లాస్ క్లౌన్. ఇప్పుడు మన మీద మనే జోక్స్ వేసుకుంటే కూల్ కిడ్స్ విల్ వాంట్ యూ అరౌండ్ దెమ్ కదా. సో ఇట్ స్టార్టెడ్ దేర్. సో హ్యూమర్ ఒక డిఫెన్స్ మెకానిజం లాగా స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ బాడీ ఇమేజ్ ఇష్యూస్, విచ్ ఆ ఏజ్లో ఉండకూడదండి. లైక్ ఒక 8th స్టాండర్డ్కి 7th స్టాండర్డ్కి బాడీ ఇమేజ్ ఇష్యూస్ ఏంటండి అసలు? ఏం బాడీ, ఆ చిన్న ప్రాణం, చిన్న ఫార్మేటివ్ ఇయర్స్. అప్పటి నుంచి స్కూల్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారు వాళ్ళ గ్యాంగ్లో కూల్గా ఉండటానికి, విచ్ ఐఎమ్ షూర్ యాజ్ అడల్ట్స్ దే వుడెంట్. సో ఐ అండర్స్టాండ్, బట్ టూ లేట్. ఈ పిల్ల ఆర్ దిస్ కిడ్ ఇస్ ఆల్రెడీ అఫెక్టెడ్ నౌ. అప్పుడు దెన్ వన్స్ ఐ గాట్ అ లిటిల్ ఓల్డర్, మై ఓన్లీ గోల్ ఇన్ లైఫ్ వాజ్ టు లూజ్ వెయిట్. ఇప్పుడు ఎలాగైనా లావు తగ్గిపోవాలి, ఎందుకంటే అందరూ లావు లావు అంటున్నారు. ఇప్పుడు రిలేటివ్స్ వచ్చి అంతా బాగుంది కానీ కొంచెం లావు, కొంచెం తిండి ఆపితే. క్యాజువల్ కాన్వర్సేషన్ ఇది. క్యాజువల్ కాన్వర్సేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ చిన్నప్పుడు ఈ ప్లే గ్రౌండ్లో ఆడుకోవటాలు, ఎండలో ఉంటాలు, మనం ఏం స్కిన్ కేర్ చేసుకుంటాం అండి, సన్ స్క్రీన్. అమ్మలు పూసినా కూడా అమ్మ వదిలే అమ్మ అని పారిపోతాం. ఓకే, సో అంతా బాగుంది కానీ కొంచెం నల్లగా ఉంది, కొంచెం తెల్లగా ఉండుంటే అసలు బాధిపోయేది. ఇలాంటి వన్ యూ లిసన్, ఇలాంటి కాన్వర్సేషన్స్ విని మనం ఒక టీనేజ్ హిట్ అయ్యేసరికి మనల్ని మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు ఏమైనా నచ్చుతుందా? అందరూ చెప్పిన డిఫెక్ట్లే కనిపిస్తాయి. అండ్ అట్ అ ఫార్మేటివ్ ప్యూబర్టీ హిట్ అయ్యే లోపల యూ హేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్ యూ సీ. Should you be feeling that emotion at that age when you're supposed to be just running around and figuring out what you want to do in life, or playing video games or doing stuff with your friends? I don't know about like boys, but as a girl, like in that teenage age, I hated myself. I hated everything that was happening. And oka self awareness vachestunga. Chinnappudu anta pattichukovam laana nuvu laavu ane paripotham. But the minute you start realizing and it starts making you feel bad. సో బాడీ ఇమేజ్ ఇష్యూస్ సోషల్ మీడియా వల్ల కాదండి, చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. బ్యూటీ స్టాండర్డ్స్ అనేది చిన్నప్పటి నుంచే. ఎందుకంటే చిన్నప్పుడు ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇఫ్ వీ డోంట్ లుక్ లైక్ హర్ ఆర్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ద స్కిన్ టోన్ దట్ షీ హ్యాస్, మనకి అప్పుడే అర్థమైపోతుంది ఓకే ఇది స్టాండర్డ్ ఆఫ్ బ్యూటీ. నేను అలా లేను కాబట్టి ఐఎమ్ నాట్ బ్యూటిఫుల్. నా ఇమాజిన్ లైక్ అ 10-year-old థింకింగ్ దట్ దే ఆర్ నాట్ బ్యూటిఫుల్. ఇట్స్ సో సాడ్. It is so sad. So it's not a social media thing only. I think as a society, we function in a way where we are built to make kids feel bad about themselves, not on purpose, just it's just how it is. And we have to change it, Anuchu, but what, like, where do we start? Like, చిన్నప్పటి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీ career కి సంబంధించి ఎప్పుడన్నా ట్రాప్లో మళ్ళీ విల్ గో బ్యాక్ టు దోస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్సో. Yeah, for sure. I think when I was doing comedy just on reels, I didn't care what I looked like. Now, actually the biggest change, you can see my eyebrows. My eyebrows used to be like bushy and thick and almost unibrow laga undedi. Anta pattichukoledu nenu because I was like comedy kada, comedy gaane undi chudaniki, it's fine, it's whatever. Then slowly, like, one comment there, 2 comments here, being like, fix your eyebrows, what are those caterpillars, like, whatever. Then I try to fix because my eyebrows. Volume, because it's thick bushy, okay. Yeah. So then I try to fix my eyebrows and make them like cleaner, skinnier, whatever, because I was also like, yeah, okay, maybe I can look better. And then in between, like, I put on a little weight also. So then because there was a phase where I had abs, then I lost the abs and then I put on a little weight, and then of course because they've seen that phase, they're like, oh, you've become fat again. Then I'm like, oh my god, I think I've become fat again and go to the gym again. So as much as I'm self-aware, I'm also a cog in the system, anamata. And when things affect me, they do affect me. And I think instead of doing a lifestyle change,
దో నేను ఫాస్టెస్ట్ వే టు లూజ్ వెయిట్ చూసుకునేదాన్ని విచ్ కుడ్ మేబీ బీ నాట్ ఈటింగ్ ఎనఫ్ ఆర్ లైక్ నాట్ విచ్ ఇస్ సో అన్హెల్దీ అండ్ సో బ్యాడ్ ఫర్ యూ. బికాస్ ఇదే ప్రాబ్లమ్ అండి వెన్ యూఆర్ సో యంగ్ ఆన్ ది ఇంటర్నెట్. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ in time at 16 I would never let myself start making videos. I would really protect with this awareness. I would really protect her because 16 is too young to start on the internet. anta feedback manaku avasaram ledha age lo ma batakedo mana batakali andari feedback at 16 asla avasarama. I would really not be on the internet. In fact, so young ee behavior and social media lo na experience tho we expect everything to work kada, prati video work avvali, prati concept and our pressure and mana full identity and self worth ఒక్క వీడియో తో అటాచ్ చేసేసుకుంటాం. ఒక వీడియో పాలేదంటే మనం అయిపోయాం. మనం I don't think I'm funny anymore, I don't think I got this anymore అని ఒక జోన్ లోకి వెళ్ళిపోతాం. because so much of our self worth and identity is attached to our job, which is horrible. నాకు ఇష్యూ ఉందన్నమాట. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నా. పేస్ ఇస్ వెరీ ఫాస్ట్. సేమ్ ఇది వరకు చాలా ఎక్కువ ఉండేది. ప్లస్ నేను ఫంబుల్ అయ్యేటోనే. ఓకే. సో ఐ రియలైజ్డ్ అంటే ఫంబుల్ అవ్వకుండా మాట్లాడుతుంటే కాన్షియస్ అవుతున్నా. సరే పెట్టి చూద్దామని చెప్పి ఫంబుల్ అవుతుంటే కూడా అరే బాయ్డ్ నెక్స్ట్ డోర్ లా మాట్లాడుతున్నాను అని కొన్ని కమెంట్స్ వచ్చాయి. ఇట్ వాజ్ అరే బాగుంది, ఇది కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. కొద్ది రోజుల తర్వాత ఏం తరబడతారా బాబు అని అట్లా కూడా వచ్చాయి. ఐ యూస్ టు ఓవర్ థింక్ అలాట్. అరే నేను కాన్సెప్ట్ చెప్పిందంత పోయింది. ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాన్సెప్ట్స్ కానీ అది వదిలేసి వాల్యూ అంతా పోయిందా అన్న ఓవర్ థింకింగ్ అయ్యేది. అగైన్ యాజ్ యూ టోల్డ్. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు కొంచెం ఎమోషనల్ అయింది, బట్ కమింగ్ బ్యాక్ టు ది ఇన్ఫ్లుయెన్సెస్ టాపిక్. ఉమెన్ ఇన్ఫ్లుయెన్సెస్ when they face that kind of a gap break, మళ్ళీ వాళ్ళు ఫేస్ చూపించుకోలేకపోవడము, వాళ్ళ కెరియర్స్లో జాబ్స్ చేసుకుంటూ ఉంటారు, అక్కడ వాళ్ళకి బ్యాక్ వస్తూ ఉంటాయి కదా. ఫర్ దెమ్ ఇఫ్ యూ నీడ్ టు గివ్ అన్ అడ్వైస్ అండ్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. మీకు అర్థమైంది కదా, లైక్ people who take a break and they're not able to show their face again. I don't think it's my place to advise, but if I were, all I just have to say to you is you've done nothing wrong. ఫేస్ చూపించలేనంత పని ఏం చేశారండి అసలు? అలాంటి పనులు చేసిన వాళ్ళే తిరిగేస్తున్నారు బయట. మీరు వెల్ సెడ్. సో యూ డిడ్ సంథింగ్, మీకు ఫీడ్బ్యాక్ మీ వల్ల కాలేదు, యూ స్టెప్ బ్యాక్, మీ మెంటల్ హెల్త్ని చూసుకోవడానికి యూ షుడ్ బీ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాజ్ యూ కేర్ అబౌట్ యూ. సో అందులో అషేమ్డ్గా ఫీల్ అయ్యి ఫేస్ దాచుకోవడానికి ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ మిమ్మల్ని గుర్తుపెట్టినప్పుడు యూ షుడ్ బీ లైక్ డూ 2 years అని నేను ఏమైనా పెట్టి ఐ స్టిల్ గాట్ ఇట్. లైక్ లుక్ ఎట్ పీపుల్ ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నారు. ఇంతమంది క్రియేటర్స్ వస్తారు రోజుకి ఇంటర్నెట్లో. మీరు 2 years 3 yearsకి ఆపినా కూడా మనుషులు మీ దగ్గరికి వస్తున్నారంటే ఒక ఇంపాక్ట్ వదిలేరు వాళ్ళ మీద. you've left a footprint and not many people can do that. So I don't know if you're proud of yourself, I'm proud of you. Great. Yeah. Well said. And కొంచెం లైట్ అప్ చేయాలి ఇప్పుడు. Oh sorry, too hectic. We'll crack on bad joke. knock. ఇప్పుడు సడన్గా యాక్టర్ లాగా కాకుండా ఒక క్రియేటర్ లాగా మూవీ గురించి మాట్లాడదాం కొంచెం. మీ సైడ్ నుంచి వాట్ డూ యూ వాంట్ టు టాక్ అబౌట్ ద మూవీ? రెగ్యులర్గా మూవీ స్క్రిప్ట్ నచ్చింది, దాంతో నేను పర్సనల్గా కనెక్ట్ అయిపోయాను, ఇవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏమని చెప్తే బాగుంటుంది కదా. నేను చెప్పింది నన్ను తిరిగి దాన్ని ఒక పాయింట్ లాగా చేసి, లేదు నేను ఇలా అడుగుతున్నారు ఇలా చెప్పాల్సి వస్తుంది అని చెప్తుంటే నువ్వు దాన్నే తిరిగి చాలా చాలా క్లెవర్ వంశీ గారు మీరు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే పర్సనలీ చెప్పాలంటే ఐ పుట్ మై హార్ట్, సోల్, బ్లడ్, టీయర్స్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఇట్. అండ్ చాలా ఫన్నీగా ఉంది నిజంగా లైక్ విత్ మై జడ్జ్మెంట్ ఆఫ్ వాట్ కామెడీ ఈజ్ ఆర్ షుడ్ బి. అండ్ అసలు పిక్చర్ లేపే యాక్టర్లు అందరిలో ఉన్నారు. ఎవ్రీబడి చిన్నప్పటి నుంచి నేను చూసిన వాళ్ళందరూ కాంబినేషన్ అదిరిపోయిందండి. అండ్ స్టోరీ కూడా ఇట్స్ వెరీ ఫ్రెష్ రైటింగ్. అసలు మీమ్స్ తీసి స్టోరీలో పెడతాం అలాంటి ఏమీ లేవు, విచ్ ఐ ఫీల్ లైక్ ఇస్ బికమ్ అ జనరల్ ట్రెండ్ ఇన్ రైటింగ్. విజయ్ మా డైరెక్టర్, హీస్ ఓన్లీ రిటన్ ద film also. And it's just so well made for a debutant. He's also a debutant and it's also my debut. Please come to theaters. Thank you. And debut in Telugu. Yeah. And ఒక అమ్మాయికి రాసిన క్యారెక్టర్ కూడా ఎంత ఒక రౌడీ బేబీ అనొచ్చు తన్ని. అందులో టీజర్లోనే తను కుంగ్ఫు కరాటే అన్నీ చేస్తుంటుంది. ఇట్స్ నాట్ రిటన్ ఇన్ అ స్టీరియోటిపికల్ ఆర్క్ of what a heroine should be in a trope like this. So I think it's చాలా బాగుందండి, వచ్చి చూసేయండి. October 16th థియేటర్స్లో. యాక్చువల్లీ నేను ఒకటి చెప్తాను, ఫస్ట్ డే ఫస్ట్ షోకి
యూ డోంట్ నీడ్ టు గో. రివ్యూస్ వస్తాయి కదా, అది చూసి మీరు వెళ్ళండి. ట్రైలర్ చూడండి, 11th వస్తుంది. జడ్జ్ ఇట్ యువర్ సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఇప్పుడు వచ్చింది టీజర్. అసలు టీజర్ లో ఏమి జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ లాగా, అసలు సినిమాలో ఏముందో టీజర్ లో అసలు బేర్లీ వి డిడ్ంట్ ఈవెన్ స్క్రాచ్ ద సర్ఫేస్. వెయిట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ మౌత్. ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత నైట్ షోకి వెళ్ళండి. ఓ నేను డబ్బులు తిరిగిస్తా ఏం చెప్పట్లేదు. అది బన్నీవాసు గారు కోర్ట్ కి, and how court was great, and Priyadarshi was in court, and Priyadarshi is in Mitra Mandali. అంత నా లాజిక్ ఏంటంటే అండి, ఇప్పుడు సినిమాలో ఉన్న వాళ్ళందరూ క్రెడిబుల్ యాక్టర్స్. ఓకే, దర్శి కోర్ట్, విష్ణు మ్యాడ్, రాగ్ has done a bunch of films right now, సత్య గారు, వెన్నెల్ కిషోర్ గారు, బ్రహ్మానందం గారు, విటివి గణేష్ గారు. స్టోరీ బాగోపోతే వీళ్ళందరూ ఎస్ చెప్తారా అండి? సో ఐ జస్ట్ బిలీవ్ దట్ ఇఫ్ దేర్ జడ్జ్మెంట్, నా జడ్జ్మెంట్ కరెక్ట్ గా లేకపోయినా వాళ్ళ జడ్జ్మెంట్ ద్వారా, ఇఫ్ దే థాట్ దిస్ వాజ్ అ గుడ్ స్క్రిప్ట్, ఐఎమ్ షూర్ ఇట్స్ అ గ్రేట్ స్క్రిప్ట్. అండ్ ఐ హోప్ఫుల్లీ ఇలాంటి సినిమాలకి మీరు ఒక ఛాన్స్ ఇస్తారు, ఇలాంటి సినిమాలు చూస్తారు. బికాస్ వెన్ యూ ఆస్క్ ఫర్ గుడ్ ఫిల్మ్స్, ఇఫ్ యూ డోంట్ వాచ్ ద స్మాలర్ గుడ్ వన్స్, దెన్ ఐ థింక్ యూ షుడ్ బీ హ్యాపీ విత్ వాట్ యూ గెట్. లేదు బెదిరించట్లేదు. ఐ ఫీల్ లైక్ మంచి సినిమాలు రావట్లేదు అంటారు, కానీ వచ్చినప్పుడు చూడకపోతే న్యూయర్ ఫిల్మ్ మేకర్స్ రిస్క్స్ తీసుకోరు. యోర్ లాస్ అనను, మా లాసే. మీరు చూడరు, మిమ్మల్ని బ్రహ్మానందం గారు స్టేజ్ మీద చెప్పారు యాక్చువల్లీ మా లాంచ్ అప్పుడు, మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించడానికే. అది మీరు కొంచెం నవ్వితే మా ఏడుపు కొంచెం తగ్గుతుంది. సో ఐ రియలీ విష్ యూ గివ్ అస్ అ ఛాన్స్, అండ్ out of the goodness of your heart, if you watch the film, I really hope you enjoy it. Interesting. Truly. అయితే నాకు ఇంకో క్వశ్చన్ ఏముండింది, బికాస్ ఇందాక మీరు అన్నట్టు వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ అవర్ కాంటెంట్ కదా, వెల్ వీఆర్ క్రియేటింగ్ కాంటెంట్ ఫర్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ, ఎక్కడ అంటే షార్ట్ ఫామ్ లెవెల్ వర్క్ ఉంటుంది, లాంగ్ ఫామ్ లెవెల్ వర్క్ ఉంటుంది. సో ఒక సెట్ ఆఫ్ అంటే ఒక ఎక్స్పర్టీస్ అనలేను కానీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. స్క్రిప్ట్ చూసినప్పుడు లేకపోతే షూట్ అయిన తర్వాత అనిపిస్తుందా, జడ్జ్మెంట్లు అవుతారా, అరే ఇది వర్కౌట్ అవ్వదేమో, వీళ్ళకి అర్థమవుతలేదేమో అన్నట్టు? జోక్స్ కొన్నిసార్లు ఇది పేలేదు అనిపిస్తుందా? యా చదివినప్పుడు అంత జోక్ అనిపిస్తుంది అని, కానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అట్లీస్ట్ విత్ దిస్ టీమ్, నేను ఇప్పుడు పొగడట్లేదు, బట్ అందరు చాలా సెల్ఫ్ అవేర్ అండ్ ఉన్నదందరూ కామెడీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాబట్టి వర్క్ అవ్వనప్పుడు ఎవ్రీబడి ఈస్ వెరీ లైక్ డైరెక్టర్ చూసి మామ వర్క్ అవ్వట్లే మామ అనేస్తారు అందరు బాయ్స్ అందరూ. అండ్ ద డైరెక్టర్ ఆల్సో ఇస్ లైక్ యా ఇది వర్క్ అవ్వట్లే, ఇంకో వర్షన్ ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అండ్ I think that because everybody's input is allowed and valid, and the director trusts all of our timings and our comedy meter, koncham aadkonistaru. Okay. So it didn't feel too suffocating. Avuna? Yeah. So what was your transition, a final call తీసుకునేటప్పుడు ఎంత టైం పెట్టుకున్నారు? Okay, in years I'm going to check this అన్నట్టు. Check this in terms of like films లేకపోతే డబ్బుల గురించా? అంటే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాను అనుకోవడానికి మీరు మానిటరీ ఉండొచ్చు, లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ కూడా ఉండొచ్చు. Honestly, everything boils down to monetary. Yeah, true. Monetary, I'm really not worried about, because I feel like I have my platform. కాదు ఇక్కడ ఈ ఇండస్ట్రీ నుంచి మానిటరీ గెయిన్స్ ఇప్పుడు ఇట్స్ నాట్ ఇన్ మై ఇమీడియట్ ఐఎమ్ నాట్ లైక్ ఇంత రెమ్యూనరేషన్ ఛార్జ్ అయిపోతున్నా. ఇఫ్ ఐ రియలీ లైక్ అ స్టోరీ, వాళ్ళు ఎంత చిన్న ఫిల్మ్ ఇంతే బడ్జెట్ అన్నా, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ వర్క్ ఇఫ్ ఐమ్ obsessed with that story, because I really want to be part of meaningful things. I'm very aware that my journey is not going to be a traditional like a traditional actress's journey. It can't be, because you've watched me grow up on the internet. There is nothing mysterious about me in a way where it's like, oh kottammai ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది డెఫినెట్గా, బికాస్ ఐ గ్రూ అప్ ఆన్ ది ఇంటర్నెట్. నాకు మిస్టేక్స్ చేయడానికి కూడా పబ్లిక్గా I had to learn from my own mistakes. I couldn't do them in private, and then I learned along the way. So I'm extremely self-aware that whatever my journey is going to be now has to be simply because I love doing it, or simply out of passion. So I don't have
like a weird target of I want to make it to this or that by. I just want to be a part of something bigger where I'm working with a big bunch of people and not alone, because I've done that for years, and I just want to be a part of stories that makes me want to get up every day and be like I want to put in 18 hours of work. Telugu podcast మర్చిపోయినట్టు. Sorry. Malli, I'm sorry. Where was I? I fully forgot. Yeah. No, continue. పని చేసేసారు మధ్యలో. ఓకే, ఏంటంటే ఇప్పుడు తెలుగులోకి ఒక నిమిషం. నౌ ఐ అండర్స్టాండ్ అంటారు కదా ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అంటారు కదా, ఐ థింక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ స్పీక్ నాకు అర్థమైంది కదా, ఇంగ్లీష్ లో థింక్ చేయడం ఏంద్రా తెలుగు పర్సన్ ఉన్నప్పుడు అన్నట్టు నాకు అర్థమవుతుంది యాక్చువల్లీ. ఐ థింక్ అంటే ఆర్టిక్యులేట్ గా ఒక కలెక్టెడ్ కాంప్రిహెన్సివ్ సెట్ ఆఫ్ థాట్స్ కావాలంటే అది ఇంగ్లీష్ లో బయటకు వస్తుంది. తెలుగులో బయటకు వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ లాగా ఈ పిల్ల అసలు ఆలోచిస్తుందా అన్నట్టు వస్తుంది. బట్ నాకు సినిమాలంటే ఐఎమ్ అ ఫిల్మ్ బఫ్ అనమాట. అండ్ నేను చిన్నప్పుడు థియేటరు, డాన్స్ క్లాసులు, అవి సంగీతం క్లాసులు, అండ్ నేను మాస్టర్స్ చేసినప్పుడు కూడా MBA చేశాను ఫైనాన్స్లో, అండ్ MFA నా ఫిల్మ్ డిగ్రీ, అండ్ NYUలో డిప్లొమా చేశాను. చాలా అసలు ఉన్నాయన్ని డైరెక్షన్ నేర్చుకున్నాను ఇన్ మై ఫిల్మ్ కోర్స్. 3 degree 2 మాస్టర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ. సో ఐ లవ్డ్ డైరెక్షన్, లైక్ మా కోర్స్లో డైరెక్షన్ నేర్పించారు, లైటింగ్, సౌండ్, హౌ టు ఫిక్స్, లైక్ హౌ టు మేక్ అ గింబెల్ వర్క్, హౌ టు ఫిట్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఐ లవ్డ్ బీయింగ్ a part of that whole process. Even my MBA is in entertainment finance. Actually, it was focused on entertainment, and I think it's just that itch in me. And ippudu I'm my own nepo kid antanu, because I built my own platform and I'm launching myself onto a different yeah. So if other people are allowed, I think I'm also allowed to be my own nepo dad. ఫేక్ అకౌంట్ నుంచి ఫాలో చేస్తారు. సో స్వీట్. అది క్రేజీ అసలు వీడియో చూసి. ఫేక్ అకౌంట్ అన్నారు, ఫేక్ అకౌంట్ ఏంటి? నేను కూడా షాక్ అయ్యానండి, నాకు కూడా తెలియదు, నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆన్ ద స్టేజ్ ఈ సైడ్ ఐ వాస్ లైక్ మొహం సరిగ్గా ఉంచుకొని హారిక ఏ రియాక్షన్ అయినా ఇప్పుడు లైక్ కొంచెం ఓవర్గా ఎక్సైడ్ అవ్వకు, ఓవర్గా అసలు ఎక్స్ప్రెషన్ లేకుండా కూడా. సో నేను థ్యాంక్ యూ అండి. నాకు తెలియదు వంశీ ఎలా బిహేవ్ చేయాలని కొన్నిసార్లు. నా ఫీలింగ్స్ అన్నీ నా ఫేస్ మీద కనిపించేస్తాయి కదా, అది కొన్నిసార్లు ఇప్పుడు హీరోయిన్స్ అంటే ఇలా ఉండాలి అని ట్రైనింగ్ ఉంటుంది కదా, ట్రై చేస్తున్నా. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో దట్స్ అ బిగ్ హెడేక్ కదా మీకు. అంటే ఒకసారి ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్సిషన్ అయినప్పుడు క్రియేటర్ లాగా యూ హ్యావ్ టు యాడ్ వాల్యూ, కాబట్టి యూ కీప్ టాకింగ్ అ లాట్. యా, మూవీస్ లోకి వచ్చిన తర్వాత more than adding value, it's my personality actually. And so అంటే నేను నా సైడ్ నుంచి మాట్లాడుతున్నా, బట్ yeah sorry. So it's not your personality. అంటే of course, but more about value కదా, ఏం యాడ్ చేస్తున్నా ప్రతి వీడియోలో అని చెప్పి. అది నేను చాలా లైట్ తీసుకున్నా, నా వల్ల కావట్లేదు. ఇంకా ఫస్ట్ లో చాలా ఆలోచించేదాన్ని, దాని తర్వాత వీళ్ళు నేను క్రియేటర్ అని తీసుకున్నారా, ఈ క్యారెక్టర్ ఫిట్ అవుతారని తీసుకున్నారా, నాకు నేనే దాన్ని లాజికలైజ్ చేసి నౌ ఐఎమ్ లైక్ డూడ్, in this set, on this set, I'm only your actor. Like I will do what మీరు చెప్పింది చేస్తాను, దాని తర్వాత ఇంటికి వెళ్తాను. ఇందులో క్రియేటివ్ ఇన్పుట్ మీరు అడిగితే అండ్ అక్కడ ఆర్గానిక్గా వస్తే ఇస్తాను, కానీ నేను కల్పించుకోను, నాకు అనవసరం. అంత ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్, రైటర్స్ని వదిలేసి నేను రాసుకున్న చిన్న రీల్స్ నేను చెప్తా అంటే అలా ఉంటుంది ఎందుకు. సో ఐ జస్ట్ ఇంప్రూవ్, లైక్ వీ డూ ఇంప్రూవ్ ఆన్ సెట్ దో. కొన్ని సీన్స్లో నేను ఏదైనా యాడ్ చేసి దెన్ ఐ లుక్ ఎట్ ద డైరెక్టర్ ఇమీడియట్లీ టు సీ హిస్ రియాక్షన్ అనమాట. నవ్వితే మనం కూడా తోపని కొంచెం ఫీల్ అవుతాం, కానీ అంటారు కదా ఎక్కువ చెప్తే కూడా హౌ టు, ఐ మీన్ దాని ఏమంటారు, డోంట్ టీచ్ డాడీ హౌ టు మేక్ బేబీస్ అన్నట్టు. యా ఎగ్జాక్ట్లీ, నీకు తెలిసిందల్లా చెప్పుకుంటూ పోతే అట్లే వస్తారు. అందుకనే నేను ఏమి చెప్పను. మా సెట్ లో ప్రసాద్ బైరా ఉన్నాడు అనమాట, తను చెప్పినప్పుడు అంతా విజయ్ ఒక లుక్ ఇస్తాడు, విజయ్ ఇస్ మై డైరెక్టర్. అది చూసి నేను నేర్చుకున్నా, ఓకే చెప్పకూడదు, సైలెంట్ గా మన పని చూసుకుని పోతానే ఉండాలి అని. అవునా విజయ్ గారు, ఇలానా విజయ్ గారు, ఓకే విజయ్ గారు, ఇంతే సాంప్రదాయ. అంటే అపార్ట్ ఫ్రమ్ ద సెట్స్ ఆల్సో బయట ఏదైనా ప్రమోషన్స్కి వచ్చినా ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి వాటిలో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త ఉండాలి కదా. నాట్ ఈవెన్ అ సింగిల్ వర్డ్, అంటే మేబీ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఈస్ ద రైట్ టు గెట్ దిస్ టాపిక్ ఆర్ నాట్, కానీ నార్త్ ఇండియన్ క్రియేటర్ ఐ గెస్ యువర్ ఫ్రెండ్ బియా బైసెప్స్ది రీసెంట్గా అయిన పెద్ద కాంట్రవర్సీ, ఒక ఫ్రేజ్ వల్ల ఒక షిఫ్ట్ అయిపోయింది తన రెగ్యులర్ ప్యాటర్న్ అంతా. సో ఇట్ ఈస్ సో, అంటే బీయింగ్ కాన్షియస్ దగ్గర నుంచి బీయింగ్ వెరీ ఎట్లా అంటారు,
కొంతమంది బయటకు మాట్లాడకపోవడానికి, కొంతమంది మీడియా అపిరెన్స్ ఇవ్వకపోవడానికి కూడా రీజన్ అదే కదా, టు బీ సేఫ్. వద్దురా బాబు తలకింద లేనిపోని ఎందుకు అంతెందుకు. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, కానీ చాలా మంచి యాక్టర్, ఐ లవ్ హిమ్ లాట్. 3-4 times చిన్న మీటింగ్స్లోనూ అక్కడిక్కడ కలిసారు నాకు, పార్టీస్లో వాటిలో. పాడ్కాస్ట్ అనే టాపిక్ రాగానే సారీ నాన్న, నన్ను బాగా వాడేసుకున్నారు తమ్నీల్స్లో వాటిల్లో, నాకు రావాలని లేదు బయటికి. సో హీస్ నాట్ అగేన్స్ట్ మీ ఆర్ అగేన్స్ట్ టాక్స్ కాదు, ఆయనకి అసలు బయటికి వెళ్ళి రావాలంటే భయం వేస్తుంది. అలాంటిది ఒకటి కూర్చుండిపోయింది మైండ్లో. సో వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి నేను మాట్లాడను, జనరల్గా కూడా కాంట్రవర్సీస్ ఎక్కువ టచ్ చేయను. టచ్ చేసినా చాలా సటిల్గా డోర్స్ ఓపెన్ చేస్తాను. బట్ అంత ఫిక్స్ అయిపోయారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మీ ఈ స్టెప్ తీసుకున్న తర్వాత. అండ్ హౌ ఆర్ యూ ట్రైన్ ఫర్ ఇట్? అండ్ ఇందాక అన్నారు కదా కొంచెం ఫ్రీక్వెంట్గా మాట్లాడిస్తాను. ఐమ్ గోనా బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. ఓకే, నాకు ఎలా మాట్లాడాలో అర్థం కావట్లా, ఎంత మాట్లాడాలో అర్థం కావట్లా, మాట్లాడాలా మాట్లాడకూడదా అర్థం కావట్లేదు. నాకు యాంగ్జైటీ వస్తే ఐ విల్ క్రాక్ అ జోక్. ఇట్స్ మై వే ఆఫ్ డీలింగ్ విత్ ఇట్. ఏం మాట్లాడాలో తెలియనప్పుడు ఏదో ఒక కుళ్ళు జోక్ వేసేస్తే ఈ మూమెంట్ పాస్ అయిపోతుందేమో అని ఒక టెన్షన్లో ఏదో ఒకటి అనేస్తాను. ఇప్పుడు మాట్లాడితే ఓవర్గా మాట్లాడుతుంది అంటారు, మాట్లాడకపోతే ఓన్లీ ఇన్స్టాగ్రామేనా, ఓన్లీ స్క్రిప్టులతోనే. సో ఐ రియలైజ్డ్ దట్ యూ కాంట్ విన్. ఏం చేసినా ఇప్పుడు యూ కాంట్ విన్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఏంటంటే ఇంకా లైట్ తీసుకోవడమే వంశీ, ఇంతే నచ్చితే నచ్చుతాను లేకపోతే లేదు, మీ లాస్ అని కూడా అనను. ఇప్పుడు ఎవ్రీబడి, యూ కాంట్ బి ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. సమ్ పీపుల్ డోంట్ ఈవెన్ లైక్ టీ. సాంబా కదా. సో ఐ థింక్ even though I feel bad when like you know they can't understand where I'm coming from, I have to make my peace with it. Like I ఇంకేం చేస్తాం, ఇంకా లేదు నేను నీకు నచ్చాలి అని చెప్పలేము కదా. సో కొన్నిసార్లు ఏది ఎట్లా రీచ్ అవుతుందో కూడా తెలియదు. మొన్న నేను మీతో మీమ్ చూసా, ఏదో అసలు నేను ఏమన్నాను వాళ్ళు ఎలా చేశారు చూసారైతే ఆ మీమ్ ని. నేను అందుకనే చెప్తున్నా తెలుగులోకి. సారీ, వాళ్ళేమో అందరినీ డాన్స్ చేయించిన హరకాన్ని డాన్స్ చేయించిన హరక. నేను హోస్ట్నా, నాకు రాదు. ఓకే, నేను ఏదో వీడియోలు చేసుకుంటాను, కానీ ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి అందరినీ మాట్లాడించు అంటే నాకు ఏం వస్తుంది? సో నాకు వచ్చిన ఇందులో వాళ్ళని ఊపండి ఒక మాట మొత్తం యా. అండ్ ఓపెన్ అయిన తర్వాత ఒక సెకండ్ గ్యాప్ తీసుకుని హారక ఏదో సెట్ కావట్లేదని భుజాలు అని వెంటనే అన్న, కానీ ఆ గ్యాప్లోనే నేను అనుకున్నా నాకు నేను వెనక్కి తిరిగి చూసేసరికి రెస్ట్ ఆఫ్ మై కాస్ట్ దర్ లైక్ వేసుకుంటారు నేను. లైక్ విష్ణు అయిపోయింది మామ, అయిపోయింది అంటే నాకు ఏమైపోయింది ఇప్పుడు ఏమన్నాను అంటే నువ్వు ఇస్తావు రా కాంటెంట్, నువ్వు ఏది నోరు తెరిస్తే ఇస్తావు. సో నేను ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఇంటర్వ్యూస్ మీరు వేరే టీవీ ఛానల్స్ చూస్తే అసలు ఎక్కువ ఏమి కెన్ వి రోల్ ప్లే ఫర్ సమ్ టైమ్? యూర్ టీవీ, ఆస్క్ మీ అ క్వశ్చన్. ఎలా అనిపించింది ఈ మూవీ? బాగుందండి. ఎందుకు ఒప్పుకున్నారు మూవీ స్క్రిప్ట్? అంటే స్క్రిప్ట్ బాగుందండి. కో యాక్టర్ ఎలా ఉన్నారు? చాలా మంచోళ్ళండి, వీళ్ళకన్నా మంచోళ్ళు నా లైఫ్లో కలవలేదండి. చాలా ఐఎమ్ సో లక్కీ, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు ఏం చెప్పితే ఎవరు ఒఫెండ్ అవుతారో, ఏం చెప్పకపోతే మళ్ళీ ఎవరు ఒఫెండ్ అవుతారో తెలియక అసలు నిజంగా ఏడుపు వస్తుంది వంశీ నాకు. ఐఎమ్ రియలీ ట్రైన్ టు ఫిగర్ ఇట్ అవుట్, బట్ ఐ డోంట్. అందరికీ థ్యాంక్ యూ. ఓకే, నా లైక్ ఇది అందరూ నా మీద చేసిన దయ వల్ల అన్ని రకాలుగా, అంటే నేను ఇందులో చేసింది ఏమీ లేదు. ఓకే, అందరూ నా మీద కరుణ చూపించి లైక్ ఐ ఫీల్ లైక్ సమ్ టైమ్స్ దట్స్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అండ్ సమ్ టైమ్స్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇస్ అసలు ఏమీ మాట్లాడుకు, జస్ట్ అందరు హీరోయిన్స్ ఎలా ఉంటున్నారు అలా ఉండు అంటే వాట్ డస్ దట్ మీన్? లైక్ వాట్ డస్ దట్ మీన్? సో డూ ఐ స్పీక్? హౌ మచ్ డూ ఐ స్పీక్? టెల్ మీ. అంటే నాకు స్క్రిప్ట్ ఇస్తే ఫాలో అయిపోతా. నాకు తెగ మాట్లాడాలని ఎక్సైట్మెంట్ లేదు. 10-15 ఇంటర్వ్యూలు రోజులు చేస్తుంటే ఎవరికి అదే ఆన్సర్లు మళ్ళీ మళ్ళీ చెప్పాలని ఉంటుంది. ఐ కెన్ ఫీల్ యూ. యా, ఐఎమ్ సో ఫ్రస్ట్రేటెడ్. కొంతమంది కెమెరా ముందు మాట్లాడుకుంటే పర్సనల్గా మాట్లాడతారు కదా, ఇక్కడ వచ్చిన యాక్టర్స్ వాళ్ళు చెప్తా ఉంటారు స్టోరీలని, ఇట్లుంటుంది ఇట్లా పరిస్థితి. లేదా బయట కలిసినప్పుడు కూడా జనరల్గా కొంతమంది ఫిల్మ్ జర్నలిస్టులు కూడా హూ వాంటెడ్ టు జెన్యూన్లీ డూ సంథింగ్ డిఫరెంట్, వాళ్ళకి ఆ స్కోప్ దొరకట్లేదు. యా, ఐ రియల్లీ విష్ పీపుల్ వుడ్ హ్యావ్ మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్. ఇక్కడికి ప్రియమణి గారే అనుకుంటా, ప్రియమణి గారితో మాట్లాడుతున్నప్పుడే వి స్పోక్ అబౌట్ పాపరాజెస్.
ఈ పాపరాజీ అనేది ఒక కొత్త కల్చర్ వచ్చింది అనగానే తను షీ వాజ్ టాకింగ్ అనమాట. ఈవెన్ జిమ్ నుంచి వస్తున్నాను అని చెప్పడం కూడా ముందే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, యాక్టర్స్ నుంచి డబ్బులు ఇస్తారు, అప్పుడు ఫోటోస్ అట్లా స్టార్ట్ చేసి మెల్లిగా ఇంటర్వ్యూస్ గురించి అడిగా. ఇంటర్వ్యూస్ లో మీకు నచ్చినవి ఏమున్నాయి అంటే ఇట్లాంటి క్వశ్చన్లే, అవే క్వశ్చన్లు ఇక్కడ మళ్ళీ కొట్టిన నేను. సో ఆ యాక్టర్తో చేయడం ఎట్లా ఉంది, ఈ యాక్టర్తో నాగ చైతన్య గారు కూడా హీ స్పోక్ ది సేమ్ థింగ్. సో అగైన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉన్నట్టు. ఇప్పుడు వెంటనే వాట్ ఈస్ ద ఫన్నెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం టెన్షన్ గా షూట్ చేస్తుంటాం, డైరెక్టర్ అక్కడ నుంచి అరుస్తుంటాం. ఎగ్జాక్ట్లీ ఫన్ అంటే ఇప్పుడు అబద్ధం చెప్పాలి మేము, ఓ దట్ డే వెన్ సో ఫన్ కదా కదా అసలు వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ద యాక్టర్ అంటే ఇప్పుడు నేర్చుకునేది ఉండుంటాయి, బట్ సడన్ గా అడిగితే ఇప్పుడు కొంచెం ఫ్యాబ్రికేటెడే ఉంటాయి మోస్ట్లీ. అందుకని మేము ఇప్పుడు చేసే ప్రమోషన్స్ నిజాలే చెప్పేస్తున్నాం. అది కెమిస్ట్రీ అనుకుంటారని నిజాలే చెప్పేస్తున్నాం. హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్ అంటే మేము డిస్గస్టింగ్ అని చెప్పి ఎక్స్పీరియన్స్ వి హావ్ సెడ్, ఆల్ ఆఫ్ us have said disgusting. ఇంకా మాకు కూడా ఇంకా ఇప్పుడు ఎలాగో కామెడీ ఫిల్మే అని కామెడీ అని నిజాలు చెప్పేస్తున్నాం. అండ్ జనరల్ నేను ఇట్లా ఇందాక మీరు చెప్పినట్టు యాక్టర్స్ గురించి లేకపోతే టిపికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగను, బట్ ఐ జెన్యున్లీ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. బ్రహ్మానందం గారి గురించి, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? హీ ఈజ్ అన్ ఇంక్రెడిబుల్ మ్యాన్. ఐ థింక్ నాకు చిన్నప్పటి నుంచి బ్రహ్మానందం గారు నా ఫేవరెట్. ఓకే, నేను నా పాత రీల్స్ మీరు చూస్తుంటే జఫా అనే వర్డ్ని నేను వాడుకున్నంత బ్రహ్మానందం గారే వాడుకున్నారు. అండ్ బ్రహ్మానందం గారు హ్యాస్ గివెన్ మీ అడ్వైస్ యాక్చువల్లీ, which I think is so short and sweet but so incredible at the same time. Acting gurincha just ఒకరోజు random గా కాల్ చేసి he's given advice. He said remember this అని he said అబద్ధం చెప్పకూడదు, అబద్ధం ఆడకూడదు, రీటేక్. ఓకే కదా, ఇదే ఆయన ఫోన్ చేసి మరి నేను చెప్పానా అది అంటారు. ఓకే డోంట్ ప్లీజ్, ఓ మై గాడ్ చంపేస్తారు. సో హీ సెడ్ అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పకూడదు, నిశ్శబ్దంగా ఉండకూడదు. ఇఫ్ యూ రియలీ పాజ్ అండ్ థింక్ అబౌట్ ఇట్, సో డీప్ యాక్చువల్లీ, రైట్? అండ్ ఐ రియలీ థాట్ అబౌట్ దట్. ఎందుకు చెప్పారు ఇది? జస్ట్ ఏదో నేను ఏదో స్టేజ్ మీద అనేది వీడియో చూసుంటారు, అది నాకు డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా హీస్ లైక్ అమ్మా నేను ఒక విషయం చెప్తా, చెప్పండి సార్. యా, 1000% నోట్ ప్యాడ్ పెన్ పర్మనెంట్ ఇంక్. అసలు ఆయన మాట్లాడుతూ బ్రేక్స్ లో, మేము పాడ్కాస్ట్ అప్పుడు బ్రేక్స్ లో వచ్చిన ఫ్రూట్స్ అది తీసుకునే టైంలో, వాట్ అ పాడ్కాస్ట్ బ్రహ్మానందం గారితో. ఐ లవ్డ్ అసలు ఆ గంటన్నర జస్ట్ లిస్నింగ్ టు హిమ్. ఎవ్రీథింగ్, హీ వాస్ ఎమోషనల్, హీ వాస్ ఫనీ, హీ వాస్ సో లవ్డ్. అసలు ఐ టెల్ యూ, దే అట్లీస్ట్ ఒక 10 డిఫరెంట్ టాప్ జర్నలిస్టులు కాల్ చేశారు నాకు. ఏం చెప్పావరా, ఏం చెప్పి తీసుకొచ్చావు ఆయన్ని, ఆయన బయటికి రారు కదా. కరెక్టే. ఆయన ఇంకోటి బయటకు వచ్చిన తర్వాత హీ వాజ్ సో జనరస్. అంటే ఒక యూట్యూబ్లో ఒక పాడ్కాస్ట్కి ఓకే చెప్పడమే పెద్ద విషయం అయితే ఆయన, బికాజ్ ఆయన జనరల్ బయటికి రారు. ఆయన బయటికి వెళ్ళి ఏదో వేరే ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ మన టాపిక్ తీసుకొచ్చి ఛానల్ గురించి చెప్పి నాకు నచ్చింది, బాగా వెళ్ళింది, నేను ఇంకా చూడలేదు మొత్తం కానీ చెప్పి పక్కకు వచ్చేసాను, ఇంకా చూడలేదని మాట్లాడారు ఆయన పైన. అది నేను చెప్తున్నా, ఆ వాల్యూ బాంబ్స్ ఉంటాయి మాట్లాడుతూ ఉంటాయి కొన్ని లైన్స్. అసలు నేను ఎక్కడో ఏదో రీల్ చూసాయండి వేర్ హీ స్పీక్స్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. ఏంటి ఫిలాసఫీ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతూ ఇలా ఉంటుందా, సో ఇంటెలిజెంట్. అందుకనే పాడ్కాస్ట్ మొత్తం అట్లనే ఉంటుంది. పాడ్కాస్ట్ మొత్తం అది ఎక్కడ ఎక్కువ ఫన్ ఉండొద్దు. ఫన్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇంత పర్సంటేజ్ కొంచెం టెక్నికల్ ఉండాలి, ఇంత పర్సంటేజ్ లాంగ్వేజ్ మారచ్చు, అట్లా ఉంటుంది కదా. అట్లా ఒక 20% మాత్రమే ఫన్ ఉండాలి, మిగిలినంతా ఇట్ షుడ్ బి స్టోరీస్, ఎక్స్పీరియన్సెస్, ఫిలాసఫీ అని ఫిక్స్ అయ్యి చేసిన పాడ్కాస్ట్. సో లవ్లీ కదా. అండ్ ఇట్స్ సో, హ్యావ్ యూ అబ్జర్వ్డ్ దట్ చాలా నవ్వించే వాళ్ళు దర్ యూజువలీ సో స్మార్ట్ యాక్చువల్లీ, బికాస్ హ్యూమర్ ఈజ్ ఇంటెలిజెన్స్, రైట్? లైక్ యూ నీడ్ టు ఎప్పుడు ఎలా ఎవరిని నవ్వించాలి, ఇట్స్ వన్ ఆర్ట్ ఫామ్. సో వెన్ ఐ సీ లెజెండరీ కమీడియన్స్, ఐ థింక్ ద విజ్డమ్ దే హ్యావ్ జస్ట్ అబౌట్ లైఫ్, నాట్ కామెడీ. దెర్ ఇస్ సచ్ లైక్ థింకర్స్. లైఫ్ స్టైల్ అట్లా నాకు జనరల్గా పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత జనరల్గా కూడా కొంతమంది నేను ఎక్కువ కనెక్షన్ మెయింటైన్ చేయకపోవచ్చు, మల్టిపుల్ రీజన్స్ వల్ల రోజు మాట్లాడుకోం కదా పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత. ఆయన ఒక 152-3 days తర్వాత జస్ట్ అప్రిసియేషన్ కాల్ చేసినట్టున్నారు. నాకు తెలుసు బ్రహ్మానందం గారని, ఎత్తగానే ఐఎమ్ స్పీకింగ్ విత్ డాక్టర్ వంశీ అంటారు. అంటే ఆయన హీ డజంట్ నీడ్ టు బి లైక్ దట్. క్యాజువల్గా ఫోన్ చేసి ఎట్లుందిరా బాగుందా అని అడగొచ్చు ఆయన. హీ మేక్స్ మీ ఫీల్ కంఫర్టబుల్. నేను ఎంత ఎక్సైటెడ్ అంటే పక్కన ఉన్న వాళ్ళకి చెప్పారు కాల్ వస్తుంది చూడండి వినండి, 30-40 minutes మాట్లాడారు ఆయన.
ఇట్ వాస్ లైక్ గ్రేట్ జెస్చర్. ఆయనకి నేను మళ్ళీ చెప్తున్నాను, అంత అవసరం లేకపోయినా హీ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీవన్ ఈస్ ఫీలింగ్ కంఫర్టబుల్ అట్లీస్ట్ విత్ హూమ్ హీ వర్క్స్ విత్. అమేజింగ్. అండ్ ఇన్ఫ్లుయెన్స్ వర్సెస్ రీచ్, ఇట్లా వెన్ వీ కీప్ డిస్కసింగ్ అబౌట్ దీస్ ఇన్ ది ఆఫీస్ కూడా నాకు ఒక I think there is a difference. Yes. Yeah, of course. I feel so. అంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తూ ఉంటాం వీళ్ళకి. జనరల్గా వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ ఒక యాక్టర్ అంటే అంటా ఉంటారు కదా, ఈ యాక్టర్ వల్ల ఈ ప్రోడక్ట్ కొంటారేమో, ఆర్ ఒక ప్రోడక్ట్కి ఆ బ్రాండ్ అంబాసిడర్ రావడంగానే నాకు ఆ పర్సనల్ ఫీలింగ్ రాదు. బికాజ్ ఐ కీప్ సీయింగ్ మల్టిపుల్ కేస్ స్టడీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ కీప్ గివింగ్, ఇప్పుడు ఒక మనిషి అది ఈ ప్రోడక్ట్ నేను ఈ యాక్టర్ కోసం కొన్నా అనే రోజులు నేనైతే వినలేదు ఇప్పట్లో, అట్లీస్ట్ ఒక లాస్ట్ 15 years నుంచి అయితే వినలేదు. అంత ముందుకు ఉండేదేమో. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ when an actor is signed or bought into this brand ambassador thing ఒక ప్రోడక్ట్కి, he carries the brand to the public. ఇది ఉందని చెప్తాడు, వాళ్ళ క్యాంపెయిన్ అంటే చెప్తాడు, ఆఫరో లేకపోతే ఆ ప్రోడక్ట్ ఏంటి నీకెందుకు అవసరం పడుతుంది అని ఒక ఫన్నీయో విట్టియో లేకపోతే సీరియసో నోట్లో చెప్తాడు. అండ్ నేను దానికోసం అయితే కొనకపోవచ్చు. మేబీ ఎగ్జాంపుల్ అబ్బాస్ అని ఉంటారు, ఆయన గురించి మాట్లాడితే ఇప్పుడు హార్పిక్ అనే ఒక బ్రాండ్ ఒక ప్రోడక్ట్ ఆయన కోసం కొనరు. మేబీ అందులో ఒక 10 డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటే అప్పుడు షాప్లో ఆయన గుర్తురావడం వల్లనో లేకపోతే దాని గురించి వినడం వల్లనో కొంటారు కదా. సో ది సేమ్ వే డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రీచ్. బికాజ్ చాలామంది యాక్టర్స్ బ్రాండ్స్ లాంచ్ చేసుకొని అంటే ఫ్లంక్ అయినవి ఉన్నాయి, వర్కౌట్ కానీ ఉన్నాయి. చాలామంది క్రియేటర్స్ బ్రాండ్స్ లాంచ్ చేసి వర్కౌట్ కానీ కూడా ఉన్నాయి, వర్కౌట్ అయినా చాలా ఉన్నాయి. అండ్ వీ సీన్ మెనీ ఎగ్జాంపుల్స్ కదా. సో వాట్ యూ ఫీల్ ద రీజన్ ఇస్, అంటే చిన్న థిన్ లైన్ డిఫరెన్స్ ఉంటుంది కదా. నాకేమనిపిస్తుంది అంటే ఎవ్రీ క్రియేటర్ గెట్స్ వాలిడేషన్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. దే గెట్ అట్లీస్ట్ hundreds of chances every year to prove themselves with the viewer. అంటే ప్రతి వీడియో ఒక ఎగ్జామే వాళ్ళకి. మల్టిపుల్ టైమ్స్ వాలిడేషన్ దొరుకుతుంది కాబట్టి సబ్కాన్షియస్గా వ్యూవర్కి అరే వీడు మంచోడేమో వీడు మనోడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అదే వేరాజ్ ది యాక్టర్ ఈజ్ అ డిఫరెంట్ పిక్చర్ ఆల్ టుగెదర్. ఆయన సంవత్సరానికి 1 మూవీయో 2 మూవీస్లో వస్తారు, ఆ మూవీ వర్కౌట్ అయినా హీస్ అన్ యాక్టర్ అంతే. హీస్ నాట్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ కదా అనిపిస్తుంది. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? I think I agree with you. And I think it comes from, I've also really had an overthinking session about this thing, okay, where I've thought about it a lot, where I'm like, why, how? Yeah. And I think it's because a creator is relatable because we are the girl or boy next door, okay? Manalo okkallu. An actor is usually, almost always, aspirational. They are not relatable. Now the way an actor moves or talks or like whatever, it is so by the template, by the book. You never see them actually be themselves. Not because they don't want to, but because they can't. They cannot, Yeah, they can't. So when you watch them like that, you can only aspire to be them or know more about them, which is why you're so curious about pap videos, right? How they walk, how they talk, what they wear to the gym, what they wear to the restaurant, what they're doing from balcony. Let's record them from this building into their balcony. You're so curious. అదే హీరో ఎయిర్పోర్ట్ నుంచి ఎన్నిసార్లు వచ్చిన వీడియోస్ చూస్తా. Yeah, అదే వీడియో అలాగే నడుస్తాడు, జస్ట్ షర్ట్స్ మారుతుంటాయి కదా. బట్ పీపుల్ వాంట్ టు సీ because అదే క్యారెక్టర్ అదే స్టైల్ ఉంటుంది, but still they want to watch. Because they don't, మనం అవ్వలేము అని ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. లైక్ దే ఆర్ లైక్ అన్ యాక్టర్, అన్ ఇమేజ్ ఇస్ క్రియేటెడ్ అరౌండ్ దెమ్ వేర్ యూ ఫీల్ లైక్ యూ కెన్ నెవర్ గెట్ దేర్. బట్ వెన్ అ క్రియేటర్ మేక్స్ ఇట్, యూఆర్ లైక్ డూడ్ క్రేజీ, లైక్ ఇఫ్ దిస్ పర్సన్ కెన్ మేక్ ఇట్, మేబీ ఐ కెన్ మేక్ ఇట్ టూ. సో ఏంటంటే యూ ఫీల్ సంథింగ్ పర్సనల్ ఫర్ దెమ్ అండ్ యూఆర్ లైక్ ఓ దిస్ ఇస్ పాసిబుల్. సో మనోళ్ళు అనిపిస్తుంది. అండ్ వెన్ దే మేక్ ఇట్ and when they're associated with brands, whatever, you're like, I used to watch them here, whatever. But with an actor, they bring face value, obviously, because the visual imprint of, you know, their work and like you aspiring to be like them or you looking up to them, and then you see the whatever brand association. So visibility way, of course, it works with actors. But an emotion to bring, I feel like it has to be someone that you relate to and someone that can make you feel like you could also be them. And I think that's where creators blur that line and jump over, because we're one of all of us. Right. We're not unreachable, untouchable. Which is why the way now people who watch our content, మనల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు మనల్ని ఎలా అప్రోచ్ అవుతారు, వాళ్ళ యాక్టర్స్ని అప్రోచ్ అవ్వలేరు. భయపడతా ఉంటారు. కానీ మనల్ని చూడగానే ఓ మై గాడ్ ఎంత ప్రేమతో వస్తారు కదా. అండ్ ఐ థింక్ వీఆర్ రియల్లీ లక్కీ లైక్ దట్. దే ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ us. దే ఆర్ నాట్ లైక్ ఓ మై గాడ్ యాటిట్యూడ్. ఐ లవ్ ఇట్ వెన్ వాళ్ళు మనకి మెయిల్స్ పెడతారు కదా, అడ్వైజెస్ మెయిల్స్ పెడతారు.
ఎంత ఎంత heartful పర్సనల్గా గా. తీసుకోకపోతే అడ్వైస్ మెయిల్ పెడతారు. ఇవాళ Yeah. మెసేజ్ పెట్టడానికి నొప్పి ఉంటుంది మనకి. అలాంటిది ఒక ప్రాపర్గా మెయిల్ పెట్టి మళ్ళీ కొంతమంది అయితే ఫాలోఅప్ మెయిల్, నా పాత మెయిల్ చూసారా అన్న దాని యా గురించి ఇట్స్ సో స్వీట్. అండ్ మనకి మనమే లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేసుకుని వీఆర్ నాట్ సెల్ఫ్ మేడ్ వంశీ, ఆనెస్ట్లీ we're made because of them, because they chose to support us doing, మనకి ఇష్టం వచ్చింది చేస్తుంటే వాళ్ళు సపోర్ట్ చేయడానికి చూస్ చేశారు కాబట్టి we're able to sit like this and you're able to interview your heroes, I'm able to do what I want to do and follow my dreams. Only because they gave us support for no reason. No reason, out of love. Ante. Very true. We're so lucky. So when somebody looks down at a creator, I'm like, dude, you can't, because like it makes no sense. Logical ga ఆలోచించి చూడు, అసలు ఏమి రీజన్ లేకుండా they're giving us love. జస్ట్ బికాస్ మనకి ఇష్టం వచ్చింది చేస్తున్నాం, మన ప్యాషన్ని ఫాలో అయ్యేటప్పుడు ఇంతమంది ఎందుకు వారిది ముక్కు మొహం తెలియని వాళ్ళు they're rooting for us. యాక్చువల్లీ And that's incredible. అండ్ అప్పుడే కదా ఇంకొంచెము జెన్యూన్గా ఉండాలి మనము. కొన్ని ప్రిన్సిపల్స్ కానీ, లైక్ ఎగ్జాంపుల్ అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఐఎమ్ అవే ఫ్రమ్ దీస్ కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా. మీరు యూఎస్కి వెళ్ళొచ్చారు, బట్ ఐ మీన్ అబ్రాడ్కి వెళ్ళొచ్చారు, కానీ అబ్రాడ్ కన్సల్టెన్సీస్ ఐఎమ్ అవే. నాకు కంప్లీట్లీ అగెయిన్స్ట్, నాకు వద్దు బాబు. బికాస్ నేను బిలీవ్ చేయను, నేను మా ఫ్యామిలీలో కూడా కజిన్స్ని కానీ ఎవరిని అడ్వైస్ చేయను, ఉల్టా డిమోటివేట్ చేస్తా. సో ఎంత నాకు ఆఫర్ చేసినా వద్దు. అందుకే నా దానిలో పాడ్కాస్ట్లు ఉండవు, కన్సల్టెన్సీస్వి, ప్రమోషన్స్ ఉండవు. యూ నేమ్ ది బ్రాండ్ ఇన్ హైదరాబాద్ ఆర్ సౌత్ ఇండియా, అన్ని ఇమిగ్రేషన్ ఏజెన్సీస్ అప్రోచ్ అయినారు మనని. ఐ నెవర్ డిడ్ ఇట్. నేను రీల్స్ చేసేటప్పుడు అంతే, ఇప్పుడు అంతే. రీసెంట్గా కూడా ఈ స్కామ్ ఆఫ్ ద సెంచరీ అయింది కదా మన ఆదివాసి. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ వీ కెన్ టేక్ ద నేమ్ ఆర్ నాట్, బట్ ఆ ఆయిల్ది అయితే లిటిల్ ఐ టెల్ యూ, బిగ్గెస్ట్ పాడ్కాస్టర్తోని ఒక ఫోటో దిగి నాకు పంపించి నెక్స్ట్ వీక్ మాది పాడ్కాస్ట్ వస్తుంది, సారీ నెక్స్ట్ మంత్. I think I know which podcaster you're talking about. నేను చూసాను ఆ ఫోటో. ఓ మీకు కూడా వచ్చిందా? ఓ అయితే నాకు పంపించి, మనది ఫస్ట్ రావాలి, తెలుగు చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్. నేను ఫస్ట్ నాకు తెలియదు అదంతా ఏందో, అప్పుడప్పుడే వింటున్నా దాని గురించి. సరే ఓకే మాట్లాడదామని చెప్పి కాల్లోనే మనోడు స్టార్ట్ చేయడము, ఆ నెంబర్స్ నేను ఎప్పుడు వినలే. ఇదేంద్రా బాబు, అక్కడ నాకేదో తేడా కొట్టింది. ఒక్క నిమిషం టీంతో మాట్లాడదామని చెప్పి చెప్తే, జగ్గు అని నా టీమ్మేట్ ఉంటాడు, వాడికి తెలుసు అప్పటికి నేను ఐఎమ్ నాట్ సో ఫౌండ్ ఆఫ్ దిస్ నార్త్ ఇండియన్ క్రియేటర్స్ అని. వాళ్ళు ప్రతి యూట్యూబర్ మాట్లాడేసింది దీని గురించి, సో జాగ్రత్తగా ఉండు, కొంచెం టెన్షన్ ఉంది ఉత్తరా బాబు అని చెప్పి డిస్కషన్ అయితే, అప్పుడు చలో వద్దే వద్దు అంటే అంత క్రాస్ చెక్స్ చేసుకోకుండా దిగం అంటే అవును, దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ దట్ దే గివ్, ఆడి నుంచే మనకి వేర్ అకౌంటబుల్. టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. యా, డు యు హావ్ ఎనీ కేస్ స్టడీస్ లైక్ దిస్? అంటే కేస్ స్టడీస్ అంటే ఐ మీన్ ఎక్స్‌పీరియన్సెస్. సేమ్ బ్రాండ్ ఎగ్జాక్ట్లీ, వేర్ ఐ హావ్ దాల్ మే కుచ్ కాలా హై అనిపించింది. వెనెవర్ దే ఆఫర్ a ton of money for no reason, and definitely won't do it, because నా తెలిసి ఏదో ఇవన్నీ ఇట్లుంటాయి అసలు. యా నాకు ఒకసారి ఒక ఆఫర్ వచ్చిండే, బెట్టింగ్ యాప్ గురించే, యాప్ సమ్ కరెన్సీ గురించి అనుకుంటా నాకు తెలిసి. మీరు నా ప్రమోట్ చేయకండి, మీ పాడ్కాస్ట్లో మాట్లాడండి దీని గురించి, అంటే ఆ పేరు తీయండి 2-3 సార్లు, అంటే సో దట్ పీపుల్ గెట్ దట్ నోటీస్. అరే ఓకే ఇది ఒకటి ఉందిరా అన్న ఫీలింగ్ వస్తే సరిపోతుంది. దానికి ఒక డీల్ మాట్లాడదాం, అమ్మ వద్దురా బాబు ఇట్లాంటి వాటిలో పడము, వద్దు కావాలంటే కొంచెం లేడీస్ సంపాదించుకుంటా కానీ ఈ తలకన వద్దు. బట్ ఈ థిన్ లైన్ డిఫరెన్స్ వల్లనే చాలా మంది క్రియేటర్స్ ఆ ట్రాప్లో పడతారు. సీన్ అ లాట్ ఆఫ్ క్రియేటర్స్, తర్వాత రిగ్రెట్ కూడా అవుతారు, అది చేసిన తర్వాత రిగ్రెట్ ఏం ఫైదా. అవును, బట్ ఐ ఫీల్ లైక్ ఆ లెర్నింగ్ కర్వ్లో, that's the thing about being a creator or being a public figure. All your mistakes you have to make publicly and learn from it. There is no the learning curve is also has an audience. So అదేంటంటే ఒక్కసారి ఆ ట్రస్ట్ పోయినాక టు రీబిల్డ్ ఇట్ ఇస్ అ హోల్ అదర్ లైక్ కష్టం. చాలా మాట్లాడేసాం కదా, నాకు ఫ్రీడమ్ కావాలి. How do we end this now? Because most awkward moments నాకు 2, స్టార్ట్ చేయడము ఎండ్ చేయడం. పాడ్కాస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు జనరల్గా ఇంటర్వ్యూస్లో ఏమవుతుంది, హాయ్ వీ హావ్ గాట్ సో అండ్ సో గెస్ట్, అసలు తోపు తురుము అని చెప్పాలి, వాళ్ళు ఆక్వర్డ్ ఫీల్ అవుతారు, నాకు చెప్పడానికి రాదు. సో ఐ నెవర్ డూ దట్, ఐ నెవర్ ఇంట్రొడక్షన్ ఇవ్వలేదే, చేయను. ఓ చేయవా ఏదో ఒకసారి ఊరికే. మోస్ట్ ఆక్వర్డ్ థింగ్ అది, నాకు చెప్పడానికి కూడా రాదు నాకు, అది ఏదో గేమ్ లాగా. ఓకే ఐ విల్ ట్రై. యా, సో ఫస్ట్ చెప్తా ఏందో. ఏదో ఎలివేషన్ ఇవ్వరా? సారీ, ఎలివేషన్ ఇవ్వండి. ఓకే అది అట్లనే పెడతాం. నా తెలుగు కొంచెం వీక్. ఎగ్జాక్ట్లీ అండి, ఐ రియలీ ఫీల్ లైక్ యూర్ జడ్జింగ్ మై ఎఫర్ట్. యా, ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ అదే పాత సినిమాల్లో వచ్చినట్టు నరేషన్ ఎట్లా చెప్తాం,
అంటే ఒక్క మంచి విషయం లేదా? చాలా ఉన్నాయి, అందుకే చెప్పడం రావట్లేదు. షీఈస్ ద బిగ్గెస్ట్ క్రియేటర్ ఆఫ్ ఇండియా. ఇంకేం చెప్తా చెప్పి ఇంకా మీరే చెప్పండి. ఎట్లా హౌ డు వి ఎండ్ దిస్ నౌ? నేను చెప్తే నువ్వు చెప్పాలి కదా, నీ పాడ్కాస్ట్ నేను ఒక పాడ్కాస్ట్ చూసా, యు వర్ అడ్వైజింగ్ హర్ టు ఎండ్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో దట్స్ ద సేమ్ థింగ్ ఈవెన్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్. ఎండ్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే, జస్ట్ సే లైక్ really like nice elevated things about me. ఇది బాగుంది. Maybe for a change how to end this? You ended this. We'll be honest to end this. We're so exhausted. Okay, and we've had great conversations, but he'll put 1 hour of conversation that will get the most views. పెట్టొద్దురా అని చెప్పింది, అది కూడా చెప్తాను. ఓ తెలుగులో చెప్పాలి కదా, ఒక నిమిషం సారీ మర్చిపోతున్నాను. నేను చాలా స్మార్ట్గా ఇంటలెక్చువల్గా మాట్లాడిని అన్నీ తీసేసి ఎక్కడ తొక్క మీద కాలేసానో అలాంటి క్లిప్స్ పెడతారు. తమ్నేల్ అలాగే ఉంటుంది, టైటిల్ దానికన్నా అదిరిపోతుంది. మా టీం వాళ్ళు ఫోన్ చేసి వంశీ గారు కొంచెం నిహారిక అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అవునా, ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి వి కాంట్ చేంజ్ నౌ అని చెప్తాడు. ఇవన్నీ చేసినాక అయ్యో ఆ రోజు అంత మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇలా ఎందుకు జరుగుతుంది అని నేను కొన్ని రోజులు ఫీల్ అవుతాను. దాని తర్వాత నేను ఒక స్టోరీ పెడతాను ఇన్ అ వెరీ షేడీ వే అబౌట్ రా టాక్స్. అండ్ then a year from now we'll come back on a podcast like this and act like nothing ever happened and promote another film where he'll also be professional, I'll also be professional. ఇంత సోది చెప్పినాక బేసిక్లీ వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ దోలు తీరిపోయింది. ఇంకా అసలు ఒంట్లో ఎనర్జీ లే, అన్నీ మాట్లాడేసాం. ఇంకా దీన్ని ఎండ్ కూడా చేయాలంటే మన వల్ల కావట్లేదు. సో నాకు యాక్చువల్లీ దవడలు వాచిపోయాను. మేక్ షూర్ నేను కొట్టలేదండి, నవ్వి కొంచెం క్లారిటీగా చెప్పండి. ఐఎమ్ సారీ బట్ ఇట్ వాజ్ నైస్. కూలెస్ట్ ఏమంటారు ఎండింగ్ ఫర్ అ పాడ్కాస్ట్? యా, యూ మీన్ కూలెస్ట్ గెస్ట్ ఆన్ యువర్ పాడ్కాస్ట్ యెట్? యా, ఒప్పుకోవాల్సి వస్తుంది. అంతా అబద్ధం చెప్పి తర్వాత కట్ చేసుకోవచ్చు, పెద్ద ఏదో మేము దీనికన్నా మంచి పాడ్కాస్ట్లే చేసామండి. స్టార్ట్ అయింది, ఇంకో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ, ఇది కట్ చేసేద్దాం. ఓ యువర్ ఫ్యాన్స్, సారీ అంటే మాకు కావాల్సింది వేసుకుంటాం కదా ఊరికన్నా. వంశీ, యు లైక్ మీ కదా, యు కాంట్ డూ దిస్ టు మీ, ఇట్స్ మై డెబ్యూ ఫిల్మ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఐఎమ్ షూర్ మీకు అవసరం ఉండదు, వేరే ఆఫర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. You are going to steal the show. All the very best. Thank you so much. Make sure to like, share, subscribe, leave your comments below, and hit the bell icon for new videos by Raw Talks. Thank you. Thank you. Cut. Chalo, cut. Thank you. One of the best podcasts, seriously. Adi pod roll అవుతుంది. ఇది కూడా రోల్ అయింది. హౌ డేర్ యూ. నేను అనుకున్నా కట్ అనగానే వన్ ఆఫ్ నేను అడిగినప్పుడేమో చాలా తెలిసి చెప్పా. అయ్యో ఓకే నా రియాక్షన్ వేరే టేక్ తీసుకుందామా? ఓకే. Vamshi, stop it. అయ్యో, how sweet. Yeah, one of the best podcasts. How was your experience? One of the best podcasts I've done. Simple ఒక లైన్ లోనా? This is the first podcast అండి, so it has to be the best. తెలుగులో ట్రూలీ చాలా మంది అడిగారండి పాడ్కాస్ట్లు, నేను మామూలుగా చేయను. అండ్ మీ గురించి నేను ఆఫ్ కోర్స్ నేను చూసాను మీ పాడ్కాస్ట్, అండ్ ఐ థింక్ యూ హ్యావ్ వెరీ మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్స్ అండ్ వెరీ రియల్ క్వశ్చన్స్ యూ ఆస్క్. మామూలు సుత్తి క్వశ్చన్లు, చెత్త క్వశ్చన్లు జస్ట్ ఫర్ క్లిక్ బేట్ థింగ్ యూ డోంట్ డూ, విచ్ ఐ రియలీ అప్రిషియేట్. అండ్ ఐ థింక్ ఇలాంటి podcasts are necessary for people who actually want to listen to things that matter. Thank you. And not just fluff. Thanks again. Full meals. Yeah, you're welcome. Chalo, ఇప్పుడు అంతేనా? ఇంకేమైనా చెప్పాలా స్క్రిప్ట్లో? ఇంకా లాస్ట్ లైన్ చెప్పలేదు మళ్ళీ. నెక్స్ట్ పాడ్కాస్ట్ లేదాం. నెక్స్ట్ పాడ్కాస్ట్ లోనా? When this movie is a success, I'll come back for another podcast. Please go to theaters and watch. బ్లాగ్ చేస్తుంది మిత్రమండలి 16th October. Yeah, do watch it. థ్యాంక్ యూ. తను అన్నట్టు అంటే మరి ఫస్ట్ షో వదలకండి, పోండి. వంశీ ఎలాగో ప్రీమియర్కి వచ్చి చూస్తాడు, ఆనెస్ట్ రివ్యూ ఇస్తాడు. బాగోలేదంటే బాగోలేదని చెప్తాడు. విల్ స్టిల్ బి ఫ్రెండ్స్. డన్. యా, యాక్చువల్లీ చలో డన్ డీల్. బాగుందని చెప్పాను. ఇక్కడ ఆగదు. చలో, సీ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.